మీరెక్కడైతే ఉన్నారో అక్కడ ప్రశాంతంగా కూర్చుందాం. మన అంతర ప్రయాణ ఆరంభిద్దాం. చేతిలో చేతులు పెట్టుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం.
ఆఖరి 1 నిమిషం. మాస్టర్స్ నెమ్మదిగా మన ఈ సహజమైన ధ్యాన స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపైన పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి, ఇంత గొప్పదైన ధ్యానాన్ని అందించిన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజ్కి ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. అలాగే మనకు కూడా థ్యాంక్ యూ. ఎస్ అక్క అన్నారు. ఎస్ థ్యాంక్ యూ ఇందు, అందరికీ అక్క థ్యాంక్ ధన్యవాదాలు. యూ అక్క. ఎస్ ఏ వండర్ఫుల్ మెడిటేషన్. వెల్కమ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఇవాళ డే 20th. రేపటికి మన 21 డే ప్రోగ్రామ్ ముగిస్తుంది. అండ్ నెక్స్ట్ April 11th మనం బ్యాచ్ 2తో మొదలు పెడతాం. జస్ట్ అ రీక్యాప్, మనం స్టార్ట్ చేసింది ధ్యానం అంటే ఏంటిది, ఒక దాని ఎందుకు మనం చేస్తున్నాం ఒక సైంటిఫిక్గా తెలుసుకుంటూ, అలాగే మ్యూజిక్ మెడిటేషన్ అంటే ఏంటి, మ్యూజిక్తో ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాం, అలాగే ఎందుకు మనం చాంటింగ్ చేయము. చాంటింగ్ అంటే ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ ఐ వాంట్ టు హైలైట్. ఎప్పుడైతే మనం చాంటింగ్ అంటే ప్రతి ఒక్క వర్డ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనము వర్డ్స్తో లిమిట్ అవ్వకుండా ఆ ఇన్ఫినిట్, ఆ మూలానికి కనెక్ట్ అవ్వడానికి వర్డ్స్ యూజ్ చేయం. మనం మ్యూజిక్ అనే ఒక మార్గం, ఒక టూల్తో మనం ఆ సోర్స్ మూలానికి చేరడానికి
అదొక టూల్. సో నో చాంటింగ్, ఏ విజువలైజేషన్ చేసుకో మనం ధ్యానంలో. ఎందుకంటే విజువలైజేషన్ చేసుకున్నాము అంటే ఇంకా మైండ్లో ఉన్నట్టే. మైండ్ నుంచి బయటికి రావాలి అంటే నో విజువలైజేషన్, మన ఓన్లీ మన శ్వాస మీదే గమనించడం. సో నో చాంటింగ్, నో విజువలైజేషన్, ఓన్లీ కాన్షియస్ బ్రీదింగ్, సహజ శ్వాసని గమనించడం, అది మన ధ్యానం. ఆనాపానసతి ఇది చాలా, ఇది ఒక ఏన్షియంట్ బుద్ధిస్ట్ ట్రెడిషన్లో ఫస్ట్ ఇచ్చిన మార్గం ఇది. బుద్ధుడు తెరవేదలో ఫస్ట్ ఇచ్చిన మార్గం. సో ఆ తర్వాత చాలా చాలా వచ్చాయి, కానీ మనం అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్, బేసిక్ సింపుల్ మెథడ్. ఎంతసేపు చేయొచ్చు, ఎంతసేపు అన్నా చేయొచ్చు. మినిమం ఎంత, మీ ఏజ్ ప్రకారం. మీరు 50 ఏళ్ళు అయితే 50 నిమిషాలు, 30 ఏళ్ళు అయితే 30 నిమిషాలు, అది మినిమం. ఎంతైనా చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎందుకంటే మనం మన యొక్క శ్వాసని మార్చట్లేదు, మనం చేంజ్ చేయట్లేదు, ఇలా ఫోర్స్డ్గా చేయట్లేదు. ఎప్పుడైతే అలా చేసామంటే అది ప్రాణాయామం అవుతుంది, ధ్యానం కాదు. ఆ ప్రాణాయామం అయినప్పుడు అన్నం తినే ముందు చేయాలి, తర్వాత చేయాలి, ఇలాంటి రూల్స్ అనేవి వస్తాయి. కానీ మనం దీని శ్వాసని చేంజ్ చేయట్లేదు, అందుకని దీంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఇప్పుడు ఎలా బ్రీత్ చేస్తున్నారో అలాగే మనం బ్రీత్ చేస్తాం, కానీ కాన్షియస్గా గమనిస్తూ. ఓకే, దీనికి ఏ ఆసన, ఇది ఆసనాలు కాదు, ఇది యోగా కాదు. ధ్యానం అంటే సుఖాసనంలో కూర్చొని హాయిగా వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చొని ధ్యానం చేయడం. కళ్ళద్దాలు ఎందుకు తీయమంటారు? కళ్ళద్దాలు తీస్తే మనకి ఎంత లైట్గా ఉంటే అంత మంచిది, మనకి ఏది మన మీద ఉండకుండా ఉండడానికి. అంతేగాని ఇంకా దానికి ఏం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ లేదు. అలాగే మనం ధ్యానం చేసేటప్పుడు ఇలా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది, ఇది చాలా కామన్ ఎక్స్పీరియన్స్. అవన్నీ నార్మలే. బ్యాక్ పెయిన్ రావడం నార్మల్, మనకి హెవీగా ఫీల్ అవ్వడం, లైట్గా ఫీల్ అవ్వడం నార్మల్, ఏదో ఎక్కడో ట్రావెల్ చేసినట్టు వచ్చినట్టు ఉంటుంది నార్మల్, విజన్స్ కనిపించడం ఆల్ ఓకే. ఎప్పుడు ఈ ధ్యానం లేచాక మీకు నొప్పి ఉంటే దెన్ మనం మాట్లాడాలి, కానీ ధ్యానం లేచాక నొప్పి ఏమీ లేకపోతే ఇట్స్ ఆల్ ఫైన్. దాని మీనింగ్ ఏంటిది, నాకెందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగం. ఊరికే నో ఇంటర్ప్రిటేషన్, నో ఎనలైజింగ్. ఇలాంటి క్వశ్చన్ ఈవెన్ మన జీవితంలో ఏదన్నా మనకి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, నాకే ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు, ఇలాంటి క్వశ్చన్స్ దిస్ ఇస్ ఇగ్నోరెంట్ క్వశ్చన్స్. మనం చూస్ చేసుకున్నాం, మనం ఏదో చేసాం, వచ్చింది. నాకు ఒక టైంలో పిల్లలు పుట్టలేరు అని నేను అయినప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు నాకే ఎందుకు కాదు, నేనే క్రియేట్ చేసుకున్నాను. నా యొక్క ట్రూత్ని నేను చెప్పక నా బాడీలో బ్లాక్స్ నేనే క్రియేట్ చేసుకున్నా. సో మన యొక్క లైఫ్లో ఏ జరిగినా మన యొక్క పాస్ట్ థాట్స్, పాస్ట్ కర్మల వల్ల ప్రజెంట్ జరుగుతోంది. ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే బదులు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా మారాలి, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా క్రియేట్ చేయాలి, దీని మీద ఫోకస్ పెట్టుకోవాలి మనం. రిమెంబర్, దేని మీద దృష్టి పెడితే అది ఎనర్జైజ్ అవుతుంది. ఇలా ఎందుకైంది, నాకే ఎందుకైంది, ఇంత చేశాను, నాకు ఇలా అవ్వడం, ఇలాంటి క్వశ్చన్స్ మనం అనుకుంటే దాని మీద దృష్టి పెడుతున్నాం, దాన్ని ఎనర్జైజ్ చేస్తున్నాం. అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఓకే ఫైన్, ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎప్పుడు అలాంటి ఆలోచనలు ఉండాలి. అప్పుడు మనం దాన్ని ఎనర్జైజ్ చేస్తాం. సో నో క్వశ్చన్స్ అబౌట్ ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, గ్రేట్, చెప్పండి, నేను వింటాను. కానీ ఎందుకు ఇలా వచ్చింది, దీని మీనింగ్ ఏంటి అడిగితే నాకేదో సైకిక్ ఎబిలిటీస్ లేవు, నేను ఏ ఛానలింగ్ చేయను, ఓకే, నాకు ఏ థర్డ్ ఐ విజన్స్ రావు, మీరు అడిగితే నాకేదో అలా వాణి ఇలా వినిపిస్తుంది అనుకుంటున్నారేమో, నాకేమీ వినిపించదు, నాకేమీ కనిపించదు, నాకేమీ ఛానలింగ్ కాదు. నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ని, ఒక రీసెర్చర్ని, అంతకంటే ఎక్కువ కాదు. మీకు విజన్స్ వచ్చినప్పుడు మీరు చెప్తే నేను వింటాను, నేను నేర్చుకుంటాను. ఓకే, సో ఇది నేను చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను, దట్ ఐఎమ్ నాట్ ఎ సైకిక్, ఐఎమ్ నాట్ ఎ ఛానలర్, ఐఎమ్ జస్ట్ అ
మెడిటేషన్ టీచర్ మీలాగా ఎస్ అంతే. ఓకే, సో ఇందు ఎనీథింగ్ డూ యూ హ్యావ్ టు సే? ఎస్ ఓకే. అక్క ఎస్ అక్క ప్లీజ్ 1 సెకండ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా జాయిన్ అయినందుకు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందివ్వటానికి మన కోసం అక్క అంత దూరం నుంచి వేచి వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి మన కోసం చెప్పడానికి, ఆ జ్ఞానాన్ని అందివ్వడానికి వచ్చారు వాళ్ళు. మాస్టర్స్ ఎవరైనా సరే. అండ్ ఈ ఛానల్‌ని ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రామ్‌ని లైవ్‌గా వీక్షిస్తున్న వారు కూడా ఉన్నారు యూట్యూబ్‌లో. ఇది రికార్డ్ అయ్యి అందరూ కూడా చూస్తారు. సో, ఎవ్వరు కూడా పడుకొని వినటం అవన్నీ చెయ్యొద్దు. పడుకొని ధ్యానం చేయటం ఎంత తప్పో వద్దనే చెప్పారు మనకు అక్క. సో, అలాగే వినొద్దు కూడా. ఆషామాషి జ్ఞానం కాదు ఫ్రెండ్స్ అందిస్తున్నది. అందిస్తున్న వారు ఆషామాషి వారు కాదు. ఆ జ్ఞానం కూడా ఆషామాషి అయితే కాదు. ఇది నన్ను అన్యథా భావించకండి దయచేసి. సో, ఇదేదో పురాణాలు ఊరికే ఇప్పటికిప్పుడు చెప్పుకొని టైమ్ పాస్ కోసం చెప్పుకుంటున్న విషయాలు కూడా కాదు. సో, అందుకే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, ఎవ్వరు కూడా పడుకొని వినటం, చెయ్యటం అది చెయ్యకండి. ఇది వీడియో అందరూ కూడా చూస్తున్నారు కూడా. సో, ఒక్కసారి చిన్ని కామన్ సెన్స్‌తో మనం ఉందాం దయచేసి. తప్పుగా అన్యథా భావించకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అక్క ప్లీజ్ అక్క కంటిన్యూ చేయండి. ఎస్ ఇందు, ఐ am so proud of you to set boundaries. మనకు ఒక క్లాస్ ఉంటుంది నార్మల్లీ 40 డేస్లో రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్లో. ఆ క్లాస్ పేరు హెల్దీ బౌండరీస్. అది మన మాస్టర్ రాధిక ఢిల్లీ నుంచి తీసుకుంటుంది నార్మల్లీ. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఉందంటే తనని నేను జూమ్ పోలీస్ అంటాను. జూమ్ పోలీస్ ఆ అమ్మాయి. ఎవరన్నా ఏదన్నా అడిగింది అడగడం, ఇలాంటి ఏదైనా క్వశ్చన్, ఏదన్నా నాన్ టాపిక్ విషయాలు మాట్లాడిందంటే ఇంకంతే. జూమ్ పోలీస్ అన్నమాట అమ్మాయి. ఎక్స్ట్రీమ్ బౌండరీస్ సెట్ చేస్తుంది. ఇప్పుడు ఇందు చేసింది, షీ సెట్ సమ్ స్టాండర్డ్. ఒక స్టాండర్డ్ సెట్ చేసింది, ఒక బౌండరీ సెట్ చేసింది. ఇది మన అందరం నేర్చుకోవాలి ఎలా సెట్ చేయాలో. మనకి బౌండరీస్, స్టాండర్డ్స్ సెట్ చేయకపోవడం వల్ల ఎనర్జీ డ్రైన్స్ అవుతుంది. మనకి అరే వాళ్ళు అలా చేశారు కానీ నాకు నచ్చదు. అప్పుడు ఏం చేయాలి? బౌండరీ సెట్ చేయాలి, స్టాండర్డ్ సెట్ చేయాలి. ఎలా అయితే ఒక మదర్ స్టాండర్డ్ సెట్ చేస్తుంది పిల్లలకి, బ్రష్ చేసుకొని పొద్దున్న లేవగానే బ్రష్ చేయాలి. అమ్మ నేను బ్రష్ చేయను ఇవాళ ఒక్కరోజు అంటే వింటుందా? ఏముంటుంది మదర్? నో, గో అండ్ బ్రష్. షీ సెట్ ఎ స్టాండర్డ్. అవునా? అది కోపమా? కాదు, అది స్టాండర్డ్ సెట్ చేయడం. అలాగే మన లైఫ్కి మనల్ని ఎలా ట్రీట్ చేయాలో మనమే చెప్పాలి, మనమే సెట్ చేయాలి స్టాండర్డ్. ఇది చాలా 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 ముఖ్యమైనది. మనము చెప్పకపోతే అరే వాళ్ళకి తెలియాలి కదా, ఇలా ఎవ్వడికి ఏమీ తెలియదు. మనం చెప్తే గనక ఎలా మనల్ని ట్రీట్ చేయాలి, ఎలా మనతో మాట్లాడాలి, ఎలా మనతో ఉండాలి, మనం చెప్తే తెలుస్తుంది. అండ్ చెప్పే ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే మనల్ని మనం వాల్యూ చేసుకుంటే, మన టైంని మనం వాల్యూ చేసుకుంటే, మనల్ని మనం ప్రేమించుకుంటే దీన్నే సెల్ఫ్ లవ్ అంటాం. అప్పుడు మనం చెప్పడానికి ముందుకెళ్తాం. మనల్ని మనం ప్రేమించుకోకపోతే, మనల్ని మనం సక్సెస్గా చూసుకోవాలని లేకపోతే మనం మాట్లాడం, అలా నోరు మూసుకుంటాం. సో ఇందు, గ్రేట్ జాబ్. అండ్ టుడే ఐ టైటిల్ ఆఫ్ జూమ్ పోలీస్ ఆఫ్ తెలుగు, రీఇన్వెంట్ తెలుగు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో మనం ఈ చేంజెస్ తెచ్చుకోవాలనే ఇంత కష్టపడి మనం పర్సనల్ గా కూడా మన సమయాన్ని ఇక్కడ పెట్టే వస్తున్నాం ప్రతి ఒక్కళ్ళం. అది నేర్చుకోవాలనే, చేంజెస్ తెచ్చుకోవాలనే. మరి దాన్నే మనం చెయ్యకపోతే ఈ సమయం కూడా వృధానే అయిపోతుంది. ఇది కూడా ఒక ఖర్చే కదా. అబ్సల్యూట్లీ. ఈ ప్రోగ్రామ్ పెట్టాలంటే అగైన్ యాజ్ అ సెడ్, ఒక 10 మంది వాలంటీర్స్, వాళ్ళ టైం ఎవ్రీడే, నాట్ జస్ట్ 1 hour, మినిమం 3 to 4 hours పర్ డే. నా టైం, నా ఎఫర్ట్, ఇవన్నీ కలిపితే ఒక్కొక్కరి దగ్గర నుంచి 1 లక్ష తీసుకోవాలి ఇప్పుడు.
మినిమం ఖచ్చితంగా. ఇవన్నీ Yes. టైం కలిపితే. ఓకే. Yes. మీరు పడుకొని చూడాలంటే ₹1,00,000 పే చేయాలి. ఓకే. Yeah. కంప్లీట్ చేయాలంటే 2,00,000. అప్పుడు అది కంప్లీట్ నిజంగానే ఫ్రీగా వస్తుందంటే ఒక వాల్యూ తెలియట్లేదేమో నాకు అర్థం కావట్లేదు కానీ సో ఇంత నాలెడ్జ్ ఇది ఎక్కడా అందివ్వట్లేదు ఫ్రీగా మనకు అందిస్తున్నారంటే ఎందుకంత అది మనలో నేను అవతల వాళ్ళని చులకనగా చూస్తున్నాననే ఇది నాకుగా తెలుస్తుంది ఇప్పుడు అక్కడ నేను చులకనగా చూస్తున్నా ఆమె వస్తుంది అందిస్తుంది వెళ్ళిపోతుందిలే అని నేను అనుకున్న నాడే నేను అలా బిహేవ్ చేస్తా లేదు. తనెంత ఎఫర్ట్ పెట్టి వస్తుందిక్కడ. నా కోసం చెప్పడానికి వస్తుందని నేను నా ఓన్‌గా, నా సెల్ఫ్‌గా నేను ఫీల్ అయినప్పుడు అది నా రెస్పెక్ట్ నేను ఇచ్చుకుంటూనే అవతల వ్యక్తికిస్తాను. అది నేను నిలబెట్టుకోవటమే ఆ రెస్పెక్ట్‌ని. సో, నాకు ఎందుకో ఇందాక చాలా మందిని నేను అబ్జర్వ్ చూస్తున్నాను ఇక్కడంతా కూడా. సో, టైం అయిపోయిందని చెప్పి పడుకోని చూస్తా అన్నారు. అది కాదు ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది జ్ఞానం అయితే ఆషామాషి జ్ఞానం కాదు. ప్లీజ్. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎస్ థ్యాంక్ యూ ఇందు. వండర్ఫుల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్టార్ట్ చేద్దాం మనం. అగైన్ యాజ్ ఎ సెడ్, ఇప్పుడు ఇవాళ లాస్ట్ ప్రోగ్రామ్, రేపు సెలబ్రేషన్స్. విల్ జస్ట్ ఎంజాయ్ రేపు. ఓకే. సో ఇవాళ మనం మల్టీ డైమెన్షనల్ లివింగ్ గురించి మాట్లాడుతున్నాం. మల్టీ డైమెన్షనల్ లివింగ్ అంటే ఏంటి, ఇప్పుడు వేరే బీయింగ్స్ని చూడడం అంటే ఏంటి, సో వీటన్నిటి గురించి కొంచెం మాట్లాడతాం. నేను ఇవాళ లా ఆఫ్ వన్ గురించి మాట్లాడతాను. రా ఇన్ఫర్మేషన్. ఇవి 3 బుక్స్ ఉన్నాయి లా ఆఫ్ వన్ అని, 3 వాల్యూమ్స్. నేను ఇంగ్లీష్ PDF షేర్ చేస్తాను మీతో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, అందరూ చదవాలి. ఇది మన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి ఈ బుక్స్ అన్ని. సో దీని గురించి లెట్స్ స్టార్ట్. మీకు ఓకే, లెట్ మీ చేంజ్ ద ఆల్ రైట్. ఓకే, రెడీ, లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్, ఎంతమందికి పాస్ట్ లైఫ్స్ తెలుసు? మీ పాస్ట్ లైఫ్స్ తెలుసు, మీరు చూసుకున్నారు ధ్యానంలో? ఎంతమంది చూసుకున్నారు? చందు రేస్డ్ హిస్ హ్యాండ్. ఎస్. అజయ్, లక్ష్మి, స్వాతి, తెలీదు అక్క. ఓకే, తెలిసిన వాళ్ళు ఎస్ అని చెప్పండి నాకు. ఎంతమంది? చైతన్య ఎస్. లెట్ మీ సీ. శ్రీనివాస్, రమేష్ యాదవ్ నో. సునీత కుమారి ఎస్. సరిత ఓకే, గ్రేట్. చాలా మందే. విజయ, ఐ థింక్ మోర్ దాన్ 15 మంది ఇక్కడ మీ పాస్ట్ లైఫ్స్ మీరు చూసుకున్నారు, అవునా? ఓకే. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో, ఈ క్వశ్చన్ చాలా వింతగా, పాస్ట్ లైఫ్స్ ఎలా చూసుకుంటాం మనం, ఎలా చేస్తాం మనం, పాస్ట్ లైఫ్స్ అసలు ఉంటాయా, అది నిజమేనా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం కొంచెం ఇవాళ దీని గురించి మాట్లాడదాం. ఎంతమంది ఇంకో క్వశ్చన్, ఎంతమంది బిలీవ్ చేస్తారు, నమ్ముతారు ఈ మొత్తం యూనివర్స్లో మనం ఒక్కళ్ళమే? ఎంతమంది బిలీవ్ చేస్తారు ఈ మొత్తం మల్టీవర్స్లో మనం ఒక్కళ్ళమే ఉన్నాం? స్నేహశ్రీ, ఒక్కళ్ళమే ఉన్నామని నమ్ముతున్నావా? విజయ్ దుర్గా నో. శ్రీజ పటేల్ నో. శ్రీనివాస్ నో. ఓకే, సో నో అన్న వాళ్ళు వేరే బీయింగ్స్ ఉన్నారు అని నమ్ముతున్నారు. కరెక్ట్, నో అన్న వాళ్ళు వేరే బీయింగ్స్ ఉన్నారు అని నమ్ముతున్నారు. అండ్ ఎస్ అన్న వాళ్ళు మనమే అని నమ్ముతున్నారు. ఓకే, సో ఇవాళ మనం మాట్లాడేటప్పుడు చాలా డైమెన్షన్స్ గురించి మాట్లాడతాం. 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 9th డైమెన్షన్. ఇవాళ ఇంకొక వర్డ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, 3D అంటే నార్మల్ మన 3 డైమెన్షనల్, 2D అంటే లోపల మినరల్ కింగ్డమ్, 1D అంటే ద మూలం, ఏదైతే మన మొత్తం ఈ ప్లానెట్ వచ్చిందో, ఈ డైమెన్షన్ క్రియేట్ అయిందో దాన్ని
సింగిల్ పాయింట్, 1 డైమెన్షన్. ఇవి డైమెన్షన్స్. ఇంకో వర్డ్ ఏంటంటే డెన్సిటీ. డెన్సిటీ ఈ వర్డ్, ఈ డిఫరెంట్ డెన్సిటీస్ అంటే డిఫరెంట్ ఒక ఫ్రీక్వెన్సీ, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, ఒక 9 డెన్సిటీస్ అని చెప్తారు లా ఆఫ్ 1లో. ఈ డిఫరెంట్ డెన్సిటీస్లో మనం థర్డ్ డెన్సిటీ. డైమెన్షన్ డెన్సిటీ సిమిలరే బట్ నాట్ సిమిలర్, బట్ మనం దాని అంత డీప్గా వెళ్ళట్లేదు. ఈ డెన్సిటీలో ఈచ్ డెన్సిటీ ఎలా పనిచేస్తుంది, ఇవాళ మన ఈ 9 డైమెన్షన్స్ అంటే ఏంటి. ఇప్పుడు మనం శివుడిని చూస్తాం. శివుడు, కృష్ణుడు ఎలా ఉంటారు? వాళ్ళు బ్లూగా ఉంటారు, అవునా? బ్లూగా ఉండడం ఏంటి? అది అంటే ఏంటి? దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? అలాగే పుష్పక విమానం ఏంటి? ఈ డ్రాయింగ్స్ ఏంటి? మన దగ్గర ఫుల్ డ్రాయింగ్స్ ఉన్నాయి బై ద వే, పుష్పక విమానాలు డ్రాయింగ్స్. ఇవన్నీ ఏంటి? దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ వీ విల్ గో త్రూ ఇట్. సో నేను షేర్ చేస్తున్నాను. ఓకే, లా ఆఫ్ 1. దిస్ ఇస్ చాలా డీప్ సబ్జెక్ట్. ఇవాళ ఇంట్రొడక్షనే. ఐఎమ్ ష్యూర్ చాలా క్వశ్చన్స్ వస్తాయి, బట్ ఇఫ్ క్వశ్చన్స్ వస్తే డోంట్ వరీ, వీ విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ బ్యాచెస్. సో ఫస్ట్ మన లా ఆఫ్ 1లో ఒక ఛానలింగ్ జరిగిందనమాట. ఆ ఛానలింగ్లో ఒక బీయింగ్, రా అనే బీయింగ్, ఈజిప్షియన్ గాడ్, ద సన్ గాడ్ అంటారు, సూర్యుడు గాడ్ రా. సన్ని ఇంకొక పేరు రా అని కూడా పిలుస్తారు, RA. ఈ గాడ్ ఒక ఛానలింగ్, ఈ ఈజిప్షియన్ బీయింగ్, ఈ బీయింగ్ ఒక ఛానలింగ్, ఈ మెసేజెస్, లా ఆఫ్ 1. ఓకే, దీంతో మొదలెడదాం. సో రా ఇలా కనిపిస్తారు, బ్లూగా ఒక పక్షిలాగా ఫేస్, బీయింగ్స్ అలా ఫేస్ అలా ఉంటుంది. లా ఆఫ్ 1 ఒక ఈజిప్షియన్ గాడ్. 6th డెన్సిటీ బీయింగ్స్ వీళ్ళు. వాళ్ళు వచ్చి చెప్తారు మేము 6th డెన్సిటీ నుంచి వచ్చాము అని. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ గ్రూప్ కాల్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద one infinite creator that consists of many other social memory complexes. Now, explanation. 4th dimension నుంచి, 4th density నుంచి మనలాగా సెపరేట్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉండదు, అంత గ్రూప్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఒక గ్రూప్ మెమరీ అంటారు దాన్ని, గ్రూప్ మెమరీ. దీని సోషల్ మెమరీ కాంప్లెక్సెస్ అంటే ఇప్పుడు ఇందు నేర్చుకున్నది, నేను నేర్చుకున్నది వేరే వేరే కాదు. మన అందరం ఒక గ్రూప్ కాన్షియస్నెస్లో వెళ్ళిపోతుంది, ఇంకా సెపరేషన్ ఉండదు. ఇంకా ఎప్పుడైతే హయ్యర్ వెళ్తామో ఓన్లీ 3 డైమెన్షనల్లోనే ఈ సెపరేట్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన హయ్యర్ వెళ్తామో సెపరేషన్ ఉండదు. ఇంకా వీళ్ళు ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ ప్లానెట్స్ అనే ఈ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్లో పార్ట్ అన్నమాట. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ అంటే ఏంటో విల్ నో. సో ఇది 6th డెన్సిటీ బీయింగ్స్ యొక్క ఛానలింగ్ మెసేజెస్, లా ఆఫ్ 1. దీంట్లో ఒక ఆయన ఉన్నాడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాయ్ కాల్డ్, తన పేరు డేవిడ్ విల్కాక్. ఆయన గాయా అనే ఒక నెట్ఫ్లిక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనమాట, అది గాయా టీవీ. దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక మొత్తం సిరీస్ చేశాడు, విజ్డమ్ టీచింగ్స్ అని, విజ్డమ్ టీచింగ్స్ అండ్ కాస్మిక్ డిస్క్లోజర్ అని. నేను 2015లో ఎప్పుడైతే నాలో కాలింగ్ మొదలైందో, నేను నా ఫస్ట్ బాబు పుట్టాడు, నిర్వాణ్. పుట్టిన ఆ టైంలో మెటర్నిటీ లీవ్లో నేను ఇంట్లోనే కూర్చొని ఏం చేసేదాన్ని, ఇలా టీవీ ఆన్ చేస్తూ టీవీ చూస్తాం మనం నార్మల్గా. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, నేను టీవీ చూస్తుంటే ఎప్పుడు ఒక ఈ గాయా టీవీ స్టార్ట్ చేశాను అనమాట ఆ టైంలో. అప్పుడు టైం ఉండింది. గాయా టీవీ వస్తుంటే ఈ ప్రోగ్రామ్ విజ్డమ్ టీచింగ్స్ కాస్మిక్ డిస్క్లోజర్ వస్తూనే ఉండింది. నేను స్టార్ట్ చేసేదాన్ని, బోర్ అనిపించేది, తీసేసేదాన్ని. కానీ అది కంటిన్యూస్గా వస్తుంటే సరే ఇంకే ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక మై హోల్ మైండ్ షిఫ్టెడ్.
ఆ ప్రోగ్రామ్ వల్ల నేను చిన్నప్పటి నుంచి విన్నది నేర్చుకున్నది లోపల ఒక లైట్ బల్బ్స్ లాగా వెలగడం మొదలెట్టాయి. అన్నీ ఒక కనెక్షన్స్ నా బ్రెయిన్లో ఏర్పడడం మొదలయ్యాయి ఈ ప్రోగ్రామ్ వల్ల. కాస్మిక్ డిస్క్లోజర్, దీంతోనే నా అవేకనింగ్ మొదలైంది 2015లో. టైమ్ ట్రావెలింగ్, టెలిపోర్టేషన్, పోర్టల్స్, తర్వాత హీలింగ్, ఎవ్రీథింగ్ మన యూఎఫ్ఓస్ కర్నూలులో ఉన్నప్పుడు ఆ టైంలో ప్రాబబ్లీ ఐ వాజ్ 4th or 5th grade. ఆ టైంలో ఓన్లీ యూఎఫ్ఓస్ గురించి మాట్లాడడం. ఇవన్నీ అసలు ఇంత ఇంటర్నెట్ లేదు, బట్ యూఎఫ్ఓస్ ఏంటి, టైం ట్రావెల్ ఏంటి, ప్యారలల్ యూనివర్సెస్ ఏంటి, ఆల్టర్నేట్ లివింగ్ ఏంటి, ఇవే కాన్వర్సేషన్స్ ఇన్ 1994-95. అండ్ దట్ టు నేను ఆ టైంలో 9 years or 10 years or 12 years. ఆ టైంలో అందరు పిల్లలం ఇవే మాట్లాడేవాళ్ళం. ఇది మా కాన్వర్సేషన్స్. ఈ బుక్స్ చదవడం అవన్నీ చదివాను. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇన్ ద మీన్ టైమ్ కాలేజ్ అంతా వచ్చినప్పుడు అంతా యూనో వాట్, ఎవరు మాట్లాడరు అలాంటి మాటలు. ఏమోలే అవంతా ఐ డోంట్ నో, మనకి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే ఈ షో చూసాక ఈ అగైన్ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్, కంప్లీట్ సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టాక దెన్ ఎవ్రీథింగ్ యాక్టివేటెడ్. అప్పుడు మళ్ళీ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, నక్షత్ర మిత్రులు బుక్ తీసి చదివాను. చదివాక డాడ్కి కాల్ చేశాను. హౌ డిడ్ యూ నాట్ టెల్ మీ ఈ విషయాలని నాకు ఎందుకు చెప్పలే ముందరా అని. ఒకలాంటి యాక్టివేషన్ అయిపోయింది. నేను అప్పుడు తను నవ్వుతున్నాడు నా ఫోన్లో. నేను ఇలాగే మాట్లాడాను. నాకు ఎందుకు ఈ బుక్ గురించి ముందరే ఎందుకు చెప్పలే, నాకు ఇవన్నీ ఎందుకు ముందరే చెప్పలేదు అని. హీ వాజ్ జస్ట్ లాఫింగ్. ఓకే తెలుసుకున్నావా నువ్వు అని అంటే ఆయనకు అర్థమైపోయింది నేను యాక్టివేట్ అయ్యాను అని. ఓకే ఇదే అన్నాడు, ఓకే అంతా తెలుసుకున్నావా ఇప్పుడు, వెరీ గుడ్ అని. సో హీ వాజ్ సో హ్యాపీ దట్ ఐ నౌ కళ్ళు తెరుచుకున్నాను, చూస్తున్నాను ఏం జరుగుతోంది, ఎక్కడున్నాం, ఏంటిది అని. దట్ వాజ్ మై హైలైట్ మూమెంట్, ఆ ఫోన్ కాల్. ఐ కెన్ నాట్ ఫర్గెట్ దట్ ఫోన్ కాల్ ఆఫ్ హౌ ఆ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ చదవడం, నక్షత్ర మిత్రులు చదవడం, యాక్టివేషన్ అవ్వడం. అండ్ దెన్ ఆల్ హిస్ లైఫ్ ఇదే మాట్లాడాక. కానీ ఎప్పుడు అంత యునో మనకు తెలుసు మనం అహం బ్రహ్మాస్మి అని. యునో ద మూమెంట్ వెన్ యూ యాక్చువల్లీ నో ఇట్. అంటే మన చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాము, కానీ ద మూమెంట్ వెన్ యూ యాక్చువల్లీ యాక్టివేట్, అది అర్థమయ్యే మూమెంట్, దట్ ఈస్ ద ఎన్లైటనింగ్ మూమెంట్, దట్ ఈస్ ద యాక్టివేషన్ మూమెంట్, అవేకనింగ్ మూమెంట్. ఆ మూమెంట్ అప్పుడు జరిగిందనమాట. అప్పటి నుంచి ఇంకా థింగ్స్ ఇంకా డౌన్లోడ్ స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది. ఇంకా థింగ్స్ నా ఫ్రీక్వెన్సీ ఈ ఫిజిక్స్ ఇంకా ఈ నార్మల్ ఫిజిక్స్ పనికిరాదు. ఇంకా ఎవ్రీథింగ్ వెంట్ ఫాస్ట్ 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 ఫాస్ట్. గ్లోబల్ స్టార్ట్ అవ్వడం, నా జాబ్ అవ్వడం, థింగ్స్ ఎవ్రీథింగ్, నేను కలిసే మనుషులు, పీపుల్ స్టార్టెడ్ అట్రాక్టింగ్, ఎవ్రీథింగ్ వెంట్ వెరీ ఫాస్ట్. సో ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అవుతుందో అది ఇయర్స్ అవ్వదు, ఒక్క మూమెంట్ చాలు. ఒక్క వన్ మూమెంట్లో ఎవ్రీథింగ్ షిఫ్ట్స్. ఆ వన్ మూమెంట్ ముందర మీరు వేరు, ఆ వన్ మూమెంట్ తర్వాత మీరు వేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈ యాక్టివేషన్. ఇప్పుడు అది చేస్తున్నంత ఆ వన్ మూమెంట్ కోసం. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇయర్స్ కాదు, ఇలా ఇట్ హ్యాపెన్స్ అండ్ యూఆర్ డన్, యూఆర్ చేంజ్డ్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే చదివానో ఆ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోనా షేర్ విత్ యూ. ఫస్ట్ ద లా ఆఫ్ వన్ అంటే ఏంటి? ఇన్ ట్రూత్ దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. మనకి రైట్ అండ్ రాంగ్ ఇప్పుడు మన ఆ మూలం, ఆ సోర్స్లో ఇది రైట్ ఇది రాంగ్ అని ఏం లేదు. దేర్ ఇస్ నో పొలారిటీ. ఆ పొలారిటీ అంటే డ్యువాలిటీ అనేది ఇక్కడ ఉంది ఎర్త్ మీద, ఈ 3D మీద. ఇన్ జనరల్ అది లేదు. For all will be, as you would say, reconciled at some point in your dance through the mind-body-spirit complex, which you amuse yourself by distorting in various ways at this time. అంటే ఏమంటున్నారంటే ఎవ్రీథింగ్ విల్ బీ బ్యాలెన్స్డ్ బై అవర్ ఓన్ విల్. ఈ జన్మలో మర్డరర్ అయితే నెక్స్ట్ జన్మలో అది బ్యాలెన్స్ అవుతుంది. ఎవ్రీథింగ్ విల్ బీ బ్యాలెన్స్డ్. ఇది ట్రూత్. మీకు ఇది కనిపిస్తుంది, ఈ వైర్ నాకు కనిపించట్లే, ఈ వైర్ ఇక్కడి నుంచి ఇది నాకు కనిపిస్తోంది, ఇది ట్రూ. సో ఈ
టైం స్పేస్ రియాలిటీలో నేను ఈ రెడ్ డాట్ చూస్తుంటే మీరు చూడట్లేదు. నేను రాంగా, మీరు రైటా? ఏది రాంగ్, ఏది రైట్? మీరు రైట్, నేను రైట్. దేర్ ఇస్ నో రాంగ్ అండ్ రైట్. మీరు ఇది చూస్తున్నారు, నేను ఇది చూస్తున్నాను, ఇద్దరం రైటే. నెక్స్ట్ ఇన్కార్నేషన్లో ఇలా చూస్తాను ట్రూత్ని. ఓ, ట్రూత్ ఇలా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రూత్ని తెలుసుకోవాలంటే డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ కోణాలతో మనం ఆ డిఫరెంట్ వైబ్రేషనల్ ఎక్స్పీరియన్స్ని యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు ఈ మొత్తం ఈ కాస్మిక్ డాన్స్లో, ఈ మైండ్ బాడీ స్పిరిట్ డాన్స్లో అన్నీ బ్యాలెన్స్ అవుతాయని చెప్తున్నాడు. మనం ఈ డిస్టార్షన్ అంటే ఒక ట్రూత్కి మన మధ్యలో ఉన్న చిన్న ట్రూత్కి మన మధ్యలో ఉన్న బ్లాకేజెస్ని డిస్టార్షన్ అంటారు. ఎప్పుడైతే నాగుల శ్రీనివాసరావు గారు ఇవాళ క్లాస్ మీకోసమే, మీరు వినాలి, ఓకే? ఈ ట్రూత్కి మన మధ్య ఉన్న డిస్టార్షన్ అంటే నేను సెపరేట్, నేను దేవుణ్ణి కాదు, మనమంతా ఇలాంటి ఎనీ థాట్ ఈజ్ అ డిస్టార్షన్. ఏ నమ్మకమైన డిస్టార్షన్. ఆ డిస్టార్షన్ ఉండడం వల్ల మనకి మన కాళ్ళ మీద ఒక పర్సెప్షన్ అనే గ్లాసెస్ వస్తాయి. అంటే గ్రీన్ గ్లాసెస్, చందుకి రెడ్ గ్లాస్, ఇలా అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసెస్ వేసుకొని చూస్తున్నాం మనం. ఈ గ్లాసెస్ తీసేయాలంటే ఆ డిస్టార్షన్స్ని తీసేయాలి. అదే హీలింగ్. హీలింగ్ అంటే ఏంటో ఫిజికల్ హీలింగ్ కాదు. హీలింగ్ అంటే ఎప్పుడైతే మనం ఆ కరెక్ట్ ఆ మూలానికి అలైన్ అయి ఉంటామో అది హీలింగ్. ఏదో మెంటల్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్, ఎమోషనల్ హీలింగ్ అలాంటివి ఏం ఉండవు. అవి ఎందుకు వస్తాయి? మనం ఎప్పుడు మన సెపరేట్ ట్రూత్ని తెలుసుకుంటే హీలింగ్ అవుతుంది అంతే. సపరేట్గా నేను హీలింగ్ చేయను. అందుకే మన జ్ఞానం, అందుకే పిఎస్ఎస్ఎం ఏం చేస్తుంది? ఎందుకు హీలింగ్ చేయదు పిఎస్ఎస్ఎం? జ్ఞానం ఇస్తే హీలింగ్ జరుగుతుంది. ఎంత జ్ఞానం, ఎంత హై ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగితే అప్పుడు హీలింగ్, దాంతోపాటు ధ్యానం యాడ్ చేస్తే హీలింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే మన హీలింగ్ గురించి మాట్లాడడం, మన జ్ఞానం గురించి మాట్లాడతాం. హైయెస్ట్ మనము అరే నాకు ఈ క్రిస్టల్తో హీలింగ్ జరుగుతుందా, దాంతో ఇలా మాటలు మాట్లాడితే మనము దేవుళ్ళమని నమ్మట్లేదు. అర్థమైందా? అరే నాకు ఇది కావాలి, దీంట్లో ఆ డివైస్ ఏంటో చెప్పావు కదా పరి, దాని గురించి నాకు చెప్పవా, నాకు హీలింగ్ జరగాలి. డివైస్తో హీలింగ్ కాదు, ట్రూత్తో హీలింగ్ జరుగుతుంది, జ్ఞానంతో హీలింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే మన ధ్యానం చేస్తున్నామో, ఎప్పుడైతే ఇప్పుడు నేను అమ్మాయి అవ్వడానికి జుట్టు పెంచను, నాకు కావాలి కాబట్టి నేను పెంచుకుంటాను. అలాగే నేను స్పిరిచువల్లో నేను స్పిరిచువాలిటీలో ఉన్నాను కాబట్టి హై వైబ్రేషనల్ టూల్స్ యూజ్ చేస్తాను. క్రిస్టల్స్ యూజ్ చేస్తే పవర్ రాదు. ఓకే, నేను క్రిస్టల్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు పవర్ రావడం కాదు, నేను పవర్ఫుల్. సో నేను అలాంటి ఈ టూల్స్ యూజ్ చేస్తాను. దేర్ అ డిఫరెన్స్. క్రిస్టల్స్ ఉన్నా లేకపోయినా ఐఎమ్ పవర్ఫుల్. నా దగ్గర మైక్ ఉన్నా లేనా నేను మాట్లాడగలను, నా మాట వినిపిస్తుంది. మైక్ ఉంటే ఎక్కువ మందికి వినిపిస్తుంది. మైక్ అనేది పిరమిడ్, మైక్ అనేది క్రిస్టల్. కానీ పవర్ మైక్లో లేదు, పవర్ నా గొంతులో ఉంది. అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. పవర్ నా గొంతులో ఉంది, నాలో ఉంది. ఆ పవర్ పెంచాలి, ఆ కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ లేదు మేడం. క్రిస్టల్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుందా? మైక్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుందా మేడం అంటే ఏం ఆన్సర్ ఇస్తారు? మైక్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుందా? మైక్ మీ దగ్గర ఏది ఉందో అది యాంప్లిఫై చేస్తుంది. మీరు ఇక్కడ చెత్త మాట్లాడితే చెత్త ఎక్కువ యాంప్లిఫై అవుతుంది. ఈ కాన్ఫిడెన్స్ పెంచాలంటే ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. క్రిస్టల్, పిరమిడ్ ఏమీ చేయదు. ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ టైం ఎనీబడి ఆస్క్ మీ, పరి మీరు క్రిస్టల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ధ్యానం సరిపోదా? దీనికి ఆన్సర్ కాన్ఫిడెన్స్. ఇలా మెల్లిగా మాట్లాడితే, చెత్త మాట్లాడితే ఇది ఏమీ చేయదు. గట్టిగా మాట్లాడాలి, క్లారిటీగా మాట్లాడాలి, ట్రూత్ మాట్లాడాలి. అప్పుడు ఈ మైక్ కరెక్ట్ పని చేస్తుంది. ఆల్ రైట్. సో దాట్ ఈస్ ద పవర్ మనలో ఉన్నది.
సో ఈ డిస్టార్షన్స్ సో ఇఫ్ ఇట్ ఈస్ చోజన్ బై ఈచ్ ఆఫ్ యూ యాజ్ అన్ ఆల్టర్నేటివ్, మనమే ఈ డిస్టార్షన్స్ని చూస్ చేసుకొని, ఈ భయాలని చూస్ చేసుకొని వచ్చాం. ఎందుకు? ఈ ట్రూత్ని తెలుసుకోవడానికి. నా క్యాన్సర్, ఒక సోల్ ప్లాన్ బుక్లో ఫస్ట్ చాప్టర్, అతను 1990s ఎయిడ్స్ని చూస్ చేసుకున్నాడు, ఎయిడ్స్. అలాగే ఎయిడ్స్తో పాటు హీ వాజ్ అ గే, స్ట్రైట్ కాదు, గే. ఇవి రెండు, విత్ ఎయిడ్స్ విత్ గే ఇన్ 1990s, ఎలా ఉంటుంది లైఫ్? సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఎయిడ్స్ అంటేనే ఆ టైంలో అందరికీ భయం, ముట్టుకోవడాలంటే భయం, ఎలా వస్తుందో తెలియదు. మీకు గుర్తే ఉంటుంది 19s ఎలా ఉండిందో. అలాంటి టైంలో గేగా రావడం, ఇవన్నీ చూస్ చేసుకున్నాడు. ఎందుకు? సెల్ఫ్ లవ్, ఇలా ఉన్నా కూడా నన్ను నేను ప్రేమించుకుంటాను, నేను వర్ది, నేను ఇంపార్టెంట్ అనే ఈ కాన్షియస్నెస్ తెలుసుకోవడానికి ఆ లైఫ్ చూస్ చేసుకున్నాడు. అది తను మనం ఒక సోల్ గ్రూప్ లాగా వస్తాం. ఆ సోల్ గ్రూప్ మనం డిసైడ్ చేసుకుంటాం, అరే ఈ లైఫ్లో నువ్వు చాలా యూ గోయింగ్ టు టేక్ అందరి కర్మలు, మేమందరం సపోర్టింగ్ రోల్స్ లాగా చేస్తాం నీకు అని చెప్పి. అలా దట్ ఈస్ ద ఫస్ట్ స్టోరీ సోల్ ప్లాన్లో. ఎందుకు అలాంటి లైఫ్ చూస్ ఎంత కష్టం, అలాంటి లైఫ్ ఉంటే అంత లెసన్స్, అంత స్ట్రాంగ్ లెసన్స్, అంత కర్మ బ్యాలెన్స్ లెసన్స్ మనం తీసుకుంటాం. మీరు చూడండి, ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ, హీరో స్టోరీ, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ స్టోరీ చాలా ఇదిగా ఉంటుంది, లైక్ ట్రబుల్స్తో ఉంటుంది. సో యూ ఆర్ ఎవ్రీథింగ్. లాస్ట్ 3 lines చదువుతాను. యూ ఆర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బీయింగ్, ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ ఈవెంట్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్. యూ ఆర్ యూనిటీ. దిస్ ఈస్ ద లా ఆఫ్ వన్. వీ ఆర్ ద యూనిటీ. మన అసలు దెర్ ఇస్ నో సెపరేట్, దెర్ ఇస్ నో నువ్వు నేను, దెర్ ఇస్ నో నువ్వు నేను. యూ ఆర్ ఇన్ఫినిటీ. యూ ఆర్ లవ్, లైట్, లవ్. యూ ఆర్ ఏదన్నా అవన్నీ అండి, వాట్ ఎవర్ హ్యాపెన్స్, యూ ఆర్ లవ్, యూ ఆర్ లైట్. ఐ యామ్ లవ్, ఐ యామ్ లైట్. ఈ మాటలు ఎవ్రీ టైం మనం మిర్రర్ చూస్తున్నప్పుడు రిపీటెడ్. ఐ యామ్ లవ్, ఐ యామ్ లైట్, ఐ యామ్ లవ్, ఐ యామ్ లైట్. ఎంత డార్క్నెస్ ఉన్నా. సో ద ఫస్ట్ డెన్సిటీ అంటే ఏంటి? ఇన్ ద ఫస్ట్ డెన్సిటీ ఆఫ్ అ కరెంట్ ఆక్టేవ్. ఆక్టేవ్ అంటే మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్లో ఆక్టేవ్స్ ఉంటాయన్నమాట. అలా ఒక 1 octave, 2 octave, 2nd octave అని మ్యూజిక్, సారిగమ పదనిసా ఉంటుంది కదా, అలా దాన్ని ఆక్టేవ్స్ అంటారు. ఈ 8 octaves ఉంటాయి. ఈ 8 సారిగమ పదనిసా తర్వాత నెక్స్ట్ సారిగమ పదనిసా, అది రిపీట్ అవుతూ వస్తుంది. ఒక ఆక్టేవ్ తర్వాత ఇంకో ఆక్టేవ్, ఇంకో ఆక్టేవ్ తర్వాత ఇంకో ఆక్టేవ్. ఇది DNA లాగా రిపీట్ అవుతూ వస్తుంది. దీనికి ఎండింగ్ ఉండదు. మనం ఏదో అనుకుంటాం, మోక్షం కావాలి, మోక్షం, మన అందరికీ మోక్షం కావాలి. మోక్షం తర్వాత ఇంకొక ఆక్టేవ్ స్టార్ట్ అవుతుంది. ఈ 3D ప్లానెట్లో ఎన్లైటన్ అయ్యాక ఇంకొక 3D ప్లానెట్, ఇంకొక 3D కంటిన్యూస్. దీంట్లో ఇది రేస్ కాదు, కాంపిటీషన్ లేదు ఇక్కడ. మనం అలా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాం. ఎక్స్పీరియన్సెస్ మనం ఎన్లైటన్ మనం చూస్ చేసుకోవచ్చు. అరే నేను అయిపోయింది నాకు ఎన్లైటన్మెంట్, ఇప్పుడు నేను వెళ్ళి గైడ్ చేస్తాను. ఐల్ బి అ గైడ్, ఐల్ బి అ మెంటర్. కంటిన్యూస్ ఆక్టేవ్స్. ఇది శూన్యం, ఎండ్. శూన్యం ఇస్ ద బిగినింగ్, ఎండ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అనదర్ ఆక్టేవ్. ఇంకో శూన్యం, ఆ ఎండ్ శూన్యం ఒకటే. అక్కడి నుంచి ఇంకొక క్రియేషన్. బికాస్ వీఆర్ క్రియేటర్స్. మనం ఎప్పుడు క్రియేట్ చేస్తూనే ఉంటాం మన థాట్స్తో. మన యొక్క క్రియేషన్స్ని మనం చూసి అరే ఇది కూడా క్రియేట్ చేయొచ్చా మనం కొన్నిసార్లు మనం ఈ ఎర్త్ ప్లానెట్లో చాలామంది ఉన్నారు. అరే కొన్ని ఎమోషన్స్ అర్థం కాదు, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా ఎమోషన్స్ వస్తున్నాయి, ఎందుకు అర్థం కాదంటే మనం దాన్ని మనం ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నాం. మనం వచ్చిన ప్లానెట్స్, మనం వచ్చిన గ్యాలక్సీస్ నుంచి చూడలేదేమో. సో వీఆర్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ హియర్. So first density is of a current octave. Fire and wind teach earth and water to be formed in such a way as to produce the first density. And oka biological life, oka bacteria,
క్రియేషన్, అది ఫస్ట్ డెన్సిటీ. ఓకే, సెకండ్ డెన్సిటీ ఈజ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. దాని కాన్షియస్నెస్ పెరిగాక బ్యాక్టీరియా అండ్ సింగిల్ ఆర్గానిజమ్స్, ద లోవర్ స్టేజెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఫంగై క్రియేట్ అవ్వడం, మష్రూమ్స్, సెకండ్ డెన్సిటీ. ఓకే, దీస్ ఆర్ సెకండ్ డెన్సిటీ. థర్డ్ డెన్సిటీ మనం. థర్డ్ డెన్సిటీ ద డెన్సిటీ ఆఫ్ చాయిస్. ఈ డెన్సిటీలో చాయిస్, ఫ్రీ విల్ అనేది ఏర్పడుతుంది. సెకండ్ అండ్ ఫస్ట్ డెన్సిటీలో లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్, సెకండ్ డెన్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యాక మనకి చాయిస్ అనేది వస్తుంది. థింకింగ్, వీ హ్యావ్ అ మోర్ హైలీ డెవలప్డ్ సెల్ఫ్ అవేర్నెస్ దట్ ఇంక్లూడ్స్ మైండ్, బాడీ అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అ ఫుల్లీ యాక్టివేటెడ్ స్పిరిట్. థర్డ్ డెన్సిటీ, ఇది మనం దీంట్లో ఉన్నాం, మనకి చాయిస్ ఉంది. ఫోర్త్ డెన్సిటీ, ఇప్పుడు నెక్స్ట్ డెన్సిటీ ఏంటి? ఫోర్త్ డెన్సిటీలో ఏముంటుంది? దిస్ ఇస్ వేర్ ద సోషల్ మెమరీ కాంప్లెక్స్ ఇస్ బోర్న్. దిస్ ఇస్ వేర్ అ గ్రూప్ కాన్షియస్నెస్ ఇస్ బోర్న్. ఎవరైతే ఫోర్త్ డెన్సిటీ గ్రాడ్యుయేట్ అవుతారో, పిఎస్ఎస్ఎం అనేది గ్రూప్ డెన్సిటీ, ఇండివిజువల్ కాదు, ఇది గ్రూప్ కాన్షియస్నెస్. పిఎస్ఎస్ఎం అంటే ఫ్రీ విల్, చాయిస్, మీ కర్మ, మీరు చేస్తే చేయండి లేదా లేదు, గ్రూప్ కాన్షియస్నెస్ ఇది. కానీ ఈ గ్రూప్లో, పిఎస్ఎస్ఎం అనే గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఒకళ్ళు కంప్లైంట్ చేస్తూ, ఒకళ్ళు డ్రామా క్రియేట్ చేస్తే ఈ మొత్తం గ్రూప్ కాన్షియస్నెస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇది. మీకు తెలుసా ఎవరన్నా పిఎస్ఎస్ఎంలో ఉండి డ్రామా చేసేవాళ్ళు? తెలిస్తే గుర్తుంచుకోండి. మనం ఎంత, ఇప్పుడు నేను ప్రతి ఆర్గనైజేషన్లో ఎక్కడ లైట్ ఉంటే అక్కడ డార్క్నెస్ ఉంటుంది, అది అంతే, అది దట్ ఈస్ ద థింగ్. సో పిఎస్ఎస్ఎంలో కూడా డ్రామా ఉంది, కానీ మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి? బై అవర్ ఓన్, మన యొక్క లైట్. ఓకేనా, నేను కనిపిస్తున్నానా? ఓకే, ఆల్రైట్. సో మన యొక్క హై వైబ్రేషన్తో నేను ఎందుకు పట్టించుకోను? డ్రామా చాలామంది కంప్లైంట్ చేస్తారు, మరి ఇలా అవుతుంది, అలా అవుతుంది. ఐ డోంట్ కేర్, నువ్వు నాకు కంప్లైంట్స్ చెప్పకు. పని అవుతుందా లేదా, ఎక్కడ పని అవుతుంది, దాని గురించి మాట్లాడదాం. సో అగైన్, ఎక్కడ దృష్టి పెడితే ఏది ఎనర్జైజ్ చేయాలో అది చేయాలి మనం. సో దిస్ ఇస్ ద వన్ థింగ్ పత్రిజీ ఆల్వేస్ మెయింటైన్డ్. ఆయన ఎప్పుడు ఒక్క కంప్లైంట్ ఎంకరేజ్ చేసేవారు కాదు, ఎందుకంటే ఆయన ఒక వైబ్రేషన్ ఎప్పుడు హైగా ఉండాలి, బికాస్ హిస్ గోల్స్ ఆర్ బిగర్. ఒక్క కంప్లైంట్ ఎంటర్టైన్ చేసినా వైబ్రేషన్ లోవర్ అవుతుంది. అందుకే నేను ట్రావెల్, ఇప్పుడు జూన్ జూలైలో ఇండియాకి వచ్చినప్పుడు కంటిన్యూస్ ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్ టైంలో ఐఎమ్ వెరీ వెరీ కేర్ఫుల్. గార్లిక్ తినకూడదు, కంప్లైంట్స్ వినకూడదు. ఇవి రెండు ఉంటే ఎనర్జీ లోవర్ అయిపోతుంది. నాకు కోల్డో దగ్గో ఏదో వస్తుంది, నాకు ఆ కోల్డ్ వచ్చే ఐ కెనాట్ ఎఫర్డ్ టు బీ సిక్. ఐ హ్యావ్ టు బీ ఇన్ హయ్యర్ వైబ్రేషన్. హయ్యర్ వైబ్రేషన్ అంటే ఫుడ్ బాగా చూసుకోవాలి, నీళ్లు చూడాలి, మాటలు ఏం వింటున్నామో చూడాలి. ఇవి మనం కరెక్ట్గా ఉన్నాము అంటే మన ఎనర్జీ ఎప్పుడు హైగా ఉంటుంది. సో ట్రావెలింగ్లో వెరీ మైండ్ఫుల్. ఎవరు ఫుడ్ క్రియేట్ చేస్తున్నారు, ఎవరు వండుతున్నారు, అది కూడా ఇంపార్టెంట్. సో ఎవరు వండుతున్నారు, అందుకే ఆయనతో ఎప్పుడు ఒకళ్ళు వండే వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫుడ్ కొంచెం తేడా వచ్చినా ఆ ఎనర్జీలో మన ఎనర్జీ, మన పర్పస్ మనం హైగా ఉండలేం. ఫోర్త్ డెన్సిటీ ఈస్ మోర్ సోషల్ కాంప్లెక్స్ వేర్ థాట్స్ బికమ్ థింగ్స్. ఫోర్త్ డెన్సిటీలో మనం ఏదనుకుంటే అది అయిపోతుంది. ఫోర్త్ డెన్సిటీ అంటే ఏదో ఒక ప్లేస్ కాదు, ఇక్కడ ఉండి ఇప్పుడు మన ఫోర్త్ డెన్సిటీలో ఇది ఒక కాన్షియస్నెస్. ఇప్పుడు అనుకున్న తొందరగా అవుతుందా లేదా, ఎలా అవుతుంది? బికాస్ మన ఈ ఫోర్త్ డెన్సిటీకి లో ఉన్నాం, మనం యాక్టివేట్ అయిపోయింది ఆల్రెడీ ఈ ఫోర్త్ డెన్సిటీ. చాలామంది పిరమిడ్ మాస్టర్స్ అంటారు, మరి ఇలా అనుకున్నా ఇలా అయిపోయింది, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ఫోర్త్ డెన్సిటీ. వాళ్ళు 3 డెన్సిటీలో లేరు పిరమిడ్ మాస్టర్స్, దే ఆర్ నాట్ ఇన్ 3 డెన్సిటీ. సో ఇక్కడ నెగటివ్ పొలారిటీస్ అండ్ ద పాజిటివ్ అండ్ నెగటివ్ పొలారిటీస్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ టు ఇన్హిబిట్ ఎన్వైరన్మెంట్స్ మోర్ సూటెడ్ ఫర్ దర్. సో అందుకే ఈ గ్రూప్స్ ఒక వాళ్ళ యొక్క ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం,
ఇదంతా జరుగుతుంది. దిస్ ఇస్ 4th డెన్సిటీ. ఇది ఒక లవ్ అండ్ అండర్స్టాండింగ్ అనమాట 4th డెన్సిటీ. 5th డెన్సిటీ ఏంటి? 5th డెన్సిటీ ఇస్ అ డెన్సిటీ ఆఫ్ లైట్. ముందరిది ఏంటి? డెన్సిటీ ఆఫ్ ఫోర్త్ ఏంటి? డెన్సిటీ ఆఫ్ లవ్. 5th ఇస్ డెన్సిటీ ఆఫ్ లైట్. ఇవి రెండు సెపరేట్గా. ఫస్ట్ ఇస్ లవ్, నెక్స్ట్ ఇస్ లైట్. 5th density is the density of light wherein wisdom becomes focus. And graduation ki wisdom కావాలి, లైట్. అండ్ చాలా మంది మనలో 5th డెన్సిటీలో కూడా ఉన్నారు. పిఎస్ఎస్ఎంలో కొంతమంది 3Dలో ఉన్నారు, కొంతమంది 4Dలో ఉన్నారు, కొంతమంది 5Dలో ఉన్నారు. లైట్, విజ్డమ్, ఇంటలెక్ట్. లవ్ లేదు. ఇప్పుడు నన్ను అడిగాను అనుకో, నేను లవ్, నేను అలాంటి మాటలు నేను మాట్లాడాను. There's no love. There's compassion. There's friendship. అంతా ప్రేమ, మనం ఇలాంటి మాటలు యూ విల్ నో. ఐల్ బి అ వెరీ ఇవాళ హిందూ ఉన్నట్టు ఎక్స్ట్రీమ్ బౌండరీస్. ఐ ఎమ్ నాట్ అ వెరీ లవీ పర్సన్. ఎక్స్ట్రీమ్ బౌండరీస్, ఎక్స్ట్రీమ్ హై స్టాండర్డ్స్. నాతో ఉండడం, నాతో పనిచేయడం ఈజీ కాదు, బై ద వే. Very high standards. You ask our team, anybody, Nandini, anybody. So you have to have that high commitment, dedication, standards. Appude you can work with me specifically. 6th density ante enti? 6th density balances and unifies the love learned in 4th density. అంటే లవ్ అండ్ లైట్ని యూనిఫై చేస్తుంది. లర్న్డ్ ద 5th density and produces the power to serve others that is more effective than the love or wisdom alone. లవ్, విజ్డమ్ కాకుండా ఇవి రెండు యూనిఫై చేస్తుంది. ఇక్కడ సర్వీస్ యాక్టివేట్ అవుతుంది 6th density. ఇక్కడి నుంచి వచ్చారు ఆ రా ద గాడ్, ద సన్ గాడ్, ఈజిప్షియన్ గాడ్. ఇక్కడి నుంచి వాళ్ళు ఆ బుక్లో ఎలా రాస్తారంటే, స్టార్టింగ్లో మీరు బుక్ చదవాలి, దాంట్లో చెప్తారు, మేము వచ్చాము, ట్రూత్ అని చెప్పాము, కానీ మమ్మల్ని వాళ్ళు అందరూ గాడ్స్ చేసేసారు, పూజలు స్టార్ట్ చేసేసారు. అందరు దేవుళ్ళు వచ్చింది మనకి స్పిరిచువాలిటీ చెప్పడానికి, మనము గాడ్స్ అని చెప్పడానికి. మనం ఏం చేస్తాం? వాళ్ళకి గుడులు కట్టించేస్తాం. మీరు అక్కడ ఉండండి అని. మేమేమో మా ప్రాబ్లమ్స్లో ఉంటాం, మీరేమో గుడుల్లో ఉండండి అని చెప్పి గుడులు కట్టేశాం మనం. అందుకే వాళ్ళు రావడం మానేశారని చెప్పారు ఆ బుక్లో. అందుకే మేము రావట్లేదండి, ఎందుకంటే మేము వచ్చినా చెప్తే మేము గుడులు కడుతున్నారని. సో ఇది చెప్పాడు దాంట్లో ఈజిప్షియన్ గాడ్ రా. 7th density. 7th density reaches a realm of experience even more difficult. ఇది మనం ఇంకా డిఫికల్ట్ డిస్క్రైబ్ చేయాలంటే. According to Raw, it is a density of foreverness, and here we begin to move into total harmony with the one creator. ఇది ఇంకా హైయెస్ట్, ఇది డిస్క్రైబ్ చేయలేం. అండ్ బై ద వే 4th density నుంచి టైం అనేది ఉండదు. టైం అనేది ఇల్యూషన్. మనం అనుకుంటాం కదా, పాస్ట్ లైఫ్, ప్రెజెంట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ లీనియర్గా ఉండదు. ఇట్ ఈస్ నాట్ లీనియర్. ఇప్పుడు ఈ క్షణంలో పాస్ట్ ఫ్యూచర్ జరుగుతోంది. మీ యొక్క పాస్ట్ లైఫ్స్ మీరు జీవిస్తున్నారు, మీరు ఒక ఫ్యూచర్ లైఫ్ జీవిస్తున్నారు. ఈ క్షణంలో మీరు మన యొక్క ఈ డిస్టార్షన్, ఈ నమ్మకాలు, మన ఈ అలైన్మెంట్ వస్తే మన పాస్ట్, మన ఫ్యూచర్ కూడా హీల్ అవుతుంది. మనం అంటాం కదా 7 జన్మలు ఇటు అటు, ఎలా హీల్ అవుతుంది? ఇవన్నీ స్టోరీసా మనం చదివినవన్నీ? 7 జన్మలు ఇటు అటు హీల్ అవుతాయి అని చెప్పారు కదా. ఎలా? మన యొక్క యాన్సెస్టర్స్, మన పిల్లలు 7 జన్మలు ఎలా హీల్ అవుతాయి? మనము ఇప్పుడు మన ట్రూత్లో ఈ క్షణం ఉంటే మన పిల్లల లైఫ్ టైమ్స్ కూడా చేంజ్ అవుతుంది, పిల్లల టైం లైన్స్ చేంజ్ అవుతుంది. మన యొక్క ఇప్పుడు మన అమ్మ నానమ్మ వాళ్ళు ఎప్పుడు నోరెత్తి చెప్పలేదు నాకు ఇది కావాలి అని. ఇప్పుడు కూడా మీరు కూడా చెప్పలేకపోతే నెక్స్ట్ మీ పిల్లలు, మీ అమ్మాయి, మీ గ్రాండ్ డాటర్ కూడా అదే ఫాలో అయ్యి, దీన్ని యాన్సెస్ట్రల్ కర్మ అంటారు. ఈ క్షణం ఇప్పుడు ఒక అబ్యూస్ జరుగుతోంది ఇంట్లో. చాలామంది, ఐ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ విమెన్ హూ ఆర్ అబ్యూస్డ్, సెక్షువల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్. ఈ క్షణంలో లేచి నో అని చెప్పకపోతే
హీలింగ్ మొదలవ్వదు. ద మూమెంట్ యూ సే నో, స్టాప్, నన్ను ఇలా ట్రీట్ చేయలేరు మీరు అని చెప్తే, వాక్ ఆఫ్ అయిపోతే, ద మూమెంట్ యూ వాక్ ఆఫ్, హీలింగ్ స్టార్ట్స్. ఆ హీలింగ్ వేవ్స్ టైమ్ అండ్ స్పేస్లో వెళ్తుంది. యువర్ పాస్ట్, యువర్ ఫ్యూచర్, యువర్ జనరేషన్స్ ancestral karma will start healing. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద నౌ. ఈ మొమెంట్లో మన పవర్ ఎప్పుడు ఈ క్షణంలో ఉంటుంది, పాస్ట్లో కాదు, ఫ్యూచర్లో కాదు. పాస్ట్ ఎంత ఏదైనా పాస్ట్ లైఫ్స్కి వెళ్ళి హీల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రెజెంట్లో ఇప్పుడు ట్రూత్ని తెలుసుకొని దాంట్లో జీవిస్తుంటే మన హీలింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. పాస్ట్లో నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, పాస్ట్లో ఏం కర్మలు చేశానో, ఎందుకు అవన్నీ స్టోరీస్. అవన్నీ పాస్ట్ ఉంది అని తెలుసుకోవడం ఇన్నఫ్. అరే నేను పాస్ట్ లైఫ్ తెలుసుకోవాలి, పాస్ట్ లైఫ్ నాకు తెలీదు పరి, అందరికీ తెలుసు పరి, అమ్మో చందుకి తెలుసు, నాకు తెలీదు, అక్కర్లేదు బాధ. ఓకే వచ్చింది, అయ్యింది, క్యాన్సర్ వచ్చింది ఏదో డెసిషన్ వల్ల ఇన్ ద పాస్ట్. నా వాట్, పాస్ట్లోకి వెళ్ళి ఎందుకు జరిగింది, ఎవరిని చంపాను, ఎందుకు ఇలా అయింది, అవన్నీ తెలుసుకొని నౌ ఇన్ దిస్ మూమెంట్ యూ ఆర్ అ క్రియేటర్. ఇప్పుడు ఈ మూమెంట్లో మీ పవర్, ఇప్పుడు ఈ మూమెంట్లో మీరు ఏం ట్రూత్తో ఉంటున్నారు, దీన్ని చేంజ్ చేసుకుంటే మీ ఫ్యూచర్ స్టార్ట్స్ చేంజింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నౌ. ఈ క్షణంలో యూ ఆర్ క్రియేటర్ ఇన్ ద నౌ మూమెంట్. పాస్ట్లో కాదు, ఫ్యూచర్ కాదు, ఇప్పుడు. అందుకే ఎప్పుడు ప్రజెంట్లో, గ్రౌండింగ్లో, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రజెంట్. నిన్న నాగవేణి వచ్చి నాకు చెప్పింది, పరి నేను మా ఊర్లో ఇల్లు నేను పిరమిడ్ కడతాను అని డబ్బులు తీసుకుంది నా దగ్గర నుంచి. రెండో రోజు మాయమైపోయింది, పిరమిడ్ కట్టలే. అప్పుడు నాకు కోపం వస్తుంది, అమ్మా నాగవేణి నా దగ్గర నుంచి పైసలు తీసుకొని మాయమైపోయింది, ఇంకెవడన్నా వచ్చి నన్ను డబ్బు అడిగితే నేను అస్సలే ఇవ్వను అని ఒక డెసిషన్ తీసుకుంటాం మన ఆ స్టోరీకి. సో ఆ డెసిషన్ మన యొక్క ప్రెజెంట్ లైఫ్లో యాక్టివేట్ అవుతుంది. కానీ మనం ప్రెజెంట్లో ఉంటే మళ్ళీ నాగవేణి వచ్చి చెప్తుంది, సారీ పరి అలా అయింది అప్పుడు, ఇప్పుడు సపోర్ట్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఆ యొక్క డెసిషన్ కాంట్రాక్ట్ మనం లెట్ గో చేసి, ఓకే నాగవేణి సీరియస్, ఐ గివ్ హర్ అ ఛాన్స్ అగైన్, మళ్ళీ ఇస్తా పైసలు. బికాస్ మనం పైసలు ఇచ్చి ఆ పైసలు పోయాయి అనుకోండి, అది నారాయణరావు వచ్చి ఇస్తాడు నాకు, వేరే దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ బ్యాలెన్సింగ్. సో నాగవేణి తీసుకొని పారిపోయినా ఆ పైసలు ఇంకో దగ్గర నుంచి వస్తాయి మనకి. సో అది ఆ నోయింగ్, అది ఎప్పుడు బ్యాలెన్స్లో ఏది మనం అది తీసుకొస్తే అది దట్ ఈస్ హర్ లెసన్. ఇట్ ఈస్ హర్ లెసన్ టు లర్న్. మనం కోపం తెచ్చుకొని అరే వీళ్ళంతా చెడ్డవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు మనం ఉండకూడదు, ఇలాంటి లెసన్, ఇలాంటి కాంట్రాక్ట్స్ ఆ టైంలో ఉన్నా మనం రిలీజ్ చేయొచ్చు. అలా పాస్ట్ లైఫ్స్లో చాలా కాంట్రాక్ట్స్ చేస్తుంటాం మనం. ఈ ప్రజెంట్ లైఫ్లో మన యొక్క థాట్ సంకల్పంతో అవన్నీ రిలీజ్ చేయొచ్చు. ఆ కాంట్రాక్ట్స్, దీని కాంట్రాక్ట్ సోల్ కాంట్రాక్ట్స్ అంటారు, వీటిని మనం రిలీజ్ చేయొచ్చు. సో అగైన్ బీయింగ్ ఇన్ ద నౌ మూమెంట్, ఎప్పుడైతే మనం ట్రూత్ తెలుసుకుంటామో, ఈ పైసలు పోయాయి, ఓకే ఇట్స్ ఓకే, ఐ విల్ గెట్ బ్యాక్ ద మనీ, నా పని ఏంటి వర్క్ చేస్తూ వెళ్ళడం, ఏదో ఒకటి అవుతుంది, ఇట్స్ ఆల్ రైట్ అని. ఓకే, దట్ ఈస్ 7th density. నెక్స్ట్ 8th density. 8th density represents a complete coalescence of all of the creation with the one. ఇంకా 8th density is a ఇంకా అంతే, నిర్వాణ స్థితి. ఐ యామ్ గాడ్. 3 స్థితిలు ఉంటాయి, 3 మేనిఫెస్టేషన్లో, 3 times. ఫస్ట్ 3 or 4, I'll just confirm. ఫస్ట్ ఏంటి, అంతా నా లైఫ్ నాకు జరుగుతోంది అంటే అంతా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. ఇంగ్లీష్లో, తెలుగులో ఎలా అనాలి, లైఫ్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ అంటే అంతా నాకు జరుగుతోంది. దట్ ఈస్ నాకే జరుగుతుంది, నాకే జరుగుతుంది అంతా కూడా అని చెప్పేసి, నాకే జరుగుతుంది, అందరూ వీళ్ళు ఇలా నాకే చేస్తున్నారు, అన్నే ఇలా చేస్తున్నారు, అన్నే చూస్తున్నారు. ఇది ఫస్ట్ కాన్షియస్నెస్. ఓకే, సెకండ్ ఏంటి, ఐ యామ్ ద క్రియేటర్, ఐ యామ్ మేనిఫెస్టింగ్, ఇది సెకండ్ కాన్షియస్నెస్.
థర్డ్ ఫోర్ ఉంటాయి. థర్డ్ ఏంటి? సో ఫస్ట్ది లైఫ్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. సెకండ్ ఇస్ ఐ am creating life. I am the manifester. I am creating life. Third is life is happening through me. అంటే నేను ఛానలింగ్, నాలో లైఫ్ నడిపిస్తోంది. మనం అంటాం కదా దేవుడు నన్ను నడిపిస్తున్నారు అని. అంటే దేవుడు ఐఎమ్ జస్ట్ ద మీడియం. బట్ చాలామంది పత్రిజీ నాతో నడిపిస్తున్నారు. ఐఎమ్ జస్ట్ ద మీడియం. దిస్ ఇస్ ద థర్డ్ కాన్షియస్నెస్. ఫోర్త్ది ఏంటి? దెర్ ఇస్ నో మీ, నేను లేను ఇక్కడ. దాట్ ఈస్ ద ఫోర్త్ కాన్షియస్నెస్. ఈ 4 కాన్షియస్నెస్లో మనం ఎప్పుడూ ఇటు అటు అలా జంప్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇక్కడ ఉంటాం, కొన్నిసార్లు అక్కడ ఉంటాం. సో హౌ ద లైఫ్ రియాక్ట్స్ అనేది ఏ కాన్షియస్నెస్లో ఉండి మనం చేస్తున్నాం అనేది లైఫ్ మనతో రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాం మనం. సో 8th డెన్సిటీ అంటే దట్ ఈస్ ద ఫైనల్, దెర్ ఇస్ నో మీ, అంతా నేను. దట్ ఈస్ ద శూన్యం. అక్కడి నుంచి ఇంకో శూన్యం స్టార్ట్ అయింది, ఇంకో ఆక్టేవ్ స్టార్ట్ అయింది, మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ సెకండ్, మళ్ళీ థర్డ్, మళ్ళీ ఫోర్త్, మళ్ళీ ఫిఫ్త్. ఎండ్ ఏంటి? దెర్ ఇస్ నో ఎండ్. దేర్ ఇస్ నో స్టార్ట్, దేర్ ఇస్ నో ఎండ్, దేర్ ఇస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్. అందుకే మన ప్రతి క్షణం ఇదేదో విన్నింగ్ రేస్ కాదు, ఇదేదో ఎన్లైటన్మెంట్ తెచ్చేసుకోవాలి కాదు. ప్రతి క్షణం, ప్రతి రిలేషన్షిప్, ప్రతి మూమెంట్ ఈజ్ అబౌట్ ఎంజాయ్మెంట్, ఈజ్ అబౌట్ లవ్, అన్కండిషనల్ లవ్, ఈజ్ అబౌట్ ఫ్రెండ్షిప్. అందుకే ఇది మనం ఎంజాయ్ చేసుకుంటూ ఏదో మనం సాధించాలి, ఏదో అచీవ్ చేయాలి కాదు. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ కాన్షియస్నెస్. ఒకటి గోల్స్ పెట్టుకోవడం, నడపడం, బట్ ఎట్ ద సేమ్ టైం డిటాచ్మెంట్. ఎట్ ద సేమ్ టైం ఎస్ ధ్యాన జగత్ చేయాలి, కానీ ఈ లైఫ్ టైంలో అవ్వకపోతే నో వరీ. దిస్ ఇస్ వేర్ నో వరీ కమ్స్. సో ఈ 3 లైన్స్లో ఈ మొత్తం మల్టీ డైమెన్షన్ లివింగ్ చెప్పేశారు ఆయన. నో హరీ, నో వరీ, నో వేస్టేజ్ ఆఫ్ టైం, ప్లస్ ఎయిదర్ ఎన్లైట్మెంట్ ఆర్ ఎంజాయ్మెంట్. అంతే చిన్న కాన్సెప్ట్స్లో ఇంత చెప్పారు ఆయన, విచ్ ఇస్ సో అమేజింగ్, సో అమేజింగ్. నో జస్ట్ ఎంజాయ్మెంట్ ఆర్ ఎన్లైట్మెంట్. టైం వేస్ట్ చేయొద్దు. టైం పీపుల్ని ప్లీజ్ చేయడానికి, వాళ్ళని సంతోష పెట్టడానికి. ఎవ్వరు మీ వల్ల సంతోషపడరు, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నేను సంతోషంగా ఉంటాను, మీరు ఎవరిని బాధించలేరు, బాధ పెట్టలేరు. ఇట్ ఈస్ అ చాయిస్. హ్యాపీనెస్ ఈజ్ అ చాయిస్. అలా మనం వాళ్ళు సంతోషంగా అలా ఆ వరిలో, ఆ తపనలో మన యొక్క మూమెంట్, మన యొక్క పవర్ మనం ఇచ్చేస్తున్నాం. ఇలా ప్లేట్లో పెట్టి తీసేసుకోండి అందరూ. మీరు ఎలా, నేను ఏ బట్టలు వేసుకుంటారో మీరు డిసైడ్ చేయండి. దాంతో నా హ్యాపీనెస్ వస్తుంది. నేను ఎలా ఇలా ప్లేట్లో అన్నీ వేసేసి పవర్ ఇలా అందరికి ఇస్తున్నాం మనం. అప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తాం, అయ్యో నా లైఫ్కి ఇలా అయింది. హూ క్రియేటెడ్? యూ క్రియేటెడ్. సో ఆల్వేస్ రిమెంబర్, పవర్ ఈజ్ విదిన్ యూ. ఇట్ ఈస్ విదిన్ యూ. ఎవ్వరు ఏది మీరు రైట్, మీరు రాంగ్, వ్యాలిడేషన్ కాదు కావాల్సింది. ఎందుకంటే యూ ఆర్ ద క్రియేటర్. ఓన్లీ వన్, వితౌట్ ఈగో, ఎప్పుడు నేర్చుకుంటూ, అందరినీ సమానంగా చూస్తూ, ఫ్రెండ్షిప్లో ఉంటూ, కైండ్నెస్తో ఉంటూ, ఓన్లీ ఎంపవరింగ్ కాన్వర్సేషన్స్, నాట్ డిసెంపవరింగ్. డిసెంపవరింగ్ అంటే ఏదైతే భయంతో కూడుకుందో అది డిసెంపవరింగ్. భయం లేదు అంటే కాన్ఫిడెన్స్ ఈజ్ ఎంపవరింగ్. So last 3 minutes I want to show you now some exciting beings. Ippudu, by the way, United States of not just United States, there are a lot of governments already, manam okkallame kaadu, chaala programs, secret space programs nadustunnai. Vere beings tho mana contracts, konni beings ఫోటోలు చూపిస్తాను ఇవాళ. 51 beings, races beings మనకి ఇప్పుడు తెలుసు. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అప్ టు ద హైయెస్ట్ లెవెల్ ఈ సీక్రెట్ స్పేస్ ఆఫ్ బీయింగ్స్తో పనిచేస్తున్నాం మనం. కాస్మిక్ డిస్క్లోజర్, ద ఫస్ట్ ఎపిసోడ్ వాడు చెప్తాడు, కోరీ గుడ్ అని. సో వాట్ దే డూ ఇస్, ఈ మిలిటరీ నేవీలో పనిచేసే కొంచెం సైకిక్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ ఈ కోరీ గుడ్ స్టోరీ చెప్తున్నాను. ఆయనని ఒక ఇంట్లో పడుకుంటే ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్, సైకిక్ ఎబిలిటీస్ ఆయనని తీసుకొని ఒక
ఒక ఒక ఒక ఏరియాకి తీసుకెళ్లారు, ఒక బిల్డింగ్లో. ఆ బిల్డింగ్లో తీసుకెళ్ళాక కింద బేస్మెంట్ నుంచి ఒక పోర్టల్ త్రూ తనని ఒక లూనార్ కమాండ్ కంట్రోల్ అంటే మూన్ మీద ఒక ప్రోగ్రాంలో తీసుకెళ్లారు. తీసుకెళ్ళి మార్స్లో అక్కడున్న ఏలియన్స్, అక్కడున్న ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ని స్టడీ చేయడానికి 20-year ప్రోగ్రామ్. 20 years తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో అక్కడికే వదిలేసి టైం 20 years రివైండ్ చేసి మెమరీని ఎరేజ్ చేసి అక్కడ పెట్టేస్తారు. ఇలా తను రెండు ప్రాజెక్ట్స్ చేశారు, 20, 20, 40 years ప్రాజెక్ట్. వాళ్ళు మళ్ళీ వాపస్ వచ్చాక వాళ్ళకి అర్థం కాదు కొంచెం ఏమైంది, ఏం జరుగుతోంది అని, ఎందుకంటే ఎరేజ్ అయిపోయింది మెమరీ. ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మనతో పాటు డార్కర్ ఎంటిటీస్, లైటర్ ఎంటిటీస్ అన్నీ పనిచేస్తున్నాయి. ప్లేడియన్స్, ఆర్చురియన్స్ అంటాం, సిరియన్స్, వీళ్ళంతా లైటర్ ఎంటిటీస్. డార్కర్ ఎంటిటీస్ రెప్టిలియన్స్, డ్రాకోనియన్స్, ఇవి డార్కర్ ఎంటిటీస్ మనతో ఇప్పుడు ఎక్కువ మన ఫియర్, భయంతో ఉన్నాం అనుకోండి. డ్రామా మీరు చూడండి, మీ చుట్టూ ఎవరైనా డ్రామా ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, దే మైట్ బీ కంట్రోల్డ్ బై డార్కర్ ఎంటిటీస్. వాళ్ళలో థాట్స్ పెట్టడం, ఇంప్లాంట్స్ పెట్టడం. ఎందుకంటే లైట్ని డిస్క్రప్ట్ చేయడానికి డార్కర్ ఎంటిటీస్ ఆల్వేస్ పనిచేస్తాయి. సో మనం వాటికి ఎలా మనం దాంతో పవర్ ఎలా తీసేయాలి? ద ఓన్లీ వే టు టేక్ అవే పవర్ ఇస్ దాన్ని స్టార్వ్ చేయాలి, వాళ్ళని స్టార్వింగ్లో పెట్టాలి. ఎలా స్టార్వ్ చేస్తే? వాళ్ళ ఫుడ్ ఏంటి? మన అటెన్షన్ వాళ్ళ ఫుడ్. వాళ్ళకి ఆ ఫుడ్ ఇవ్వకపోతే అవి చచ్చిపోతారు, మన దాంట్లోంచి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మన అటెన్షన్ ఇచ్చామంటే వాళ్ళ ఎనర్జీ అక్కడ ఫుడ్ ఇస్తున్నట్టు మనం. ఈ డార్కర్ ఎంటిటీస్ని ద ఓన్లీ వే వాళ్ళని చంపడం, అటెన్షన్ తీసేయండి. న్యూస్ చూడొద్దు, ఫియర్, భయం పంచే మాధ్యాన్ని వెళ్ళొద్దు. టీఎంసీకి అటెన్షన్ ఇవ్వండి, ఎందుకంటే అది ట్రూత్, సత్యం. సో పిఎంసీకి అటెన్షన్ ఇవ్వండి. ఎక్కడ అటెన్షన్ ఇవ్వాలో మీరు అది యూ హ్యావ్ టు డిసైడ్. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. Now I'm really going above and beyond telling the highest truth. The way to take away toxicity is by starving them. Don't feed them. వాళ్ళని ఫీడ్ చేయొద్దు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వద్దు. భయంలో ఉంటే వాళ్ళకి ఫుడ్ ఇచ్చినట్టు. మన భయం, ఆ భయం అనే ఎమోషన్ని హార్వెస్ట్ చేస్తారు డార్కర్ ఎంటిటీస్. So let's go see. Almost we are at about the time. I know it's very interesting topic. ఈ టాపిక్ గురించి నేను ఒక ఫుల్ వర్క్షాప్ 40 days చేస్తాను నేను, అంత ఇంట్రెస్టింగ్ టాపిక్. బట్ దిస్ ఇస్ ద ట్రూత్. దిస్ ఇస్ వాట్ we are multi-dimensional beings. సో ఇది ఫస్ట్ ఈ ప్లానెట్ 3 dimensionలో ముందర దీస్ వర్ రెప్టిలియన్స్, కానీ వీళ్ళు గుడ్ రెప్టిలియన్స్ అనమాట. వీళ్ళు వచ్చి విమెన్కి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చారు. సో ఇన్ ద బిగినింగ్ విమెన్ వర్ ద మేట్రియార్కల్ సొసైటీ మంది, అంటే విమెన్ మేడ్ డెసిషన్స్. ఫస్ట్లో ఈ ప్లానెట్, ఈ ఎర్త్ ప్లానెట్, విమెన్ వర్ ద రూలర్స్. ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్స్ ఎలా మేనేజ్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ నేర్పించారు వీళ్ళు వచ్చి. సో ఎవరైతే ఎమోషన్స్ మేనేజ్ చేయగలరో వాళ్ళు రూల్ చేయగలరు. సో ఫస్ట్ మేట్రియార్కల్ ఉండిందనమాట. విమెన్ వర్ ఆల్వేస్ ఇన్ పవర్. అందుకే మనం ఇంత గాడెసెస్, ఎంతమంది మన గాడెసెస్ మన దాంట్లో, వై దే ఆర్ ద హైయెస్ట్ పొజిషన్స్. వీళ్ళందరూ ఆ టైంలో వీళ్ళు దీని జాయింట్స్ అనమాట, వీళ్ళు పెద్దవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? అంత ఆ ఇన్ఫర్మేషన్, ఈ హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఈ ప్రిజర్వ్ చేయడానికి ఎర్త్ ప్లానెట్లో వాళ్ళు ప్రతి ఒక్క ఏరియా, రీజియన్లో, చైనా, ఆస్ట్రేలియా, ఇలా ప్రతి ఒక్క రీజియన్లో వెళ్ళి చెట్లలో, పుట్టల్లో, మౌంటైన్స్లో, నీళ్ళలో, ఇలా రివర్స్లో ఇన్ఫర్మేషన్ వదిలి వెళ్ళిపోయారు. అందుకే ఎందుకు గంగా అంత హోలీ? దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది, హైయెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ నేచర్లో వీళ్ళందరూ దాంట్లో ఎన్కోడ్ చేసేసారనమాట.
సో మనం ఎప్పుడైతే హిమాలయాస్లో వెళ్ళి ధ్యానం చేస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది మనం తెలుసుకుంటాం, యాక్టివేట్ అవుతుంది. ఈజిప్ట్కి వెళ్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలా చెట్లలో వీటన్నిటిలో ఇన్ఫర్మేషన్ పెట్టి వెళ్ళిపోయారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చారు అనునాకి అని. వీళ్ళు దే స్టార్టెడ్ రూలింగ్. వీళ్ళు జాయింట్స్ అన్నమాట. తర్వాత హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ అయ్యేది, హైబ్రిడ్స్. వీళ్ళు నా రూలింగ్, కంట్రోల్. మెల్లిమెల్లిగా పేట్రియార్కల్ మొదలైంది. అంటే విమెన్ పవర్ తీసేసుకోవాలని ద డార్కర్ ఎంటిటీస్ స్ట్రాటజీ. దెన్ మెల్లిమెల్లిగా పేట్రియార్కల్ అయ్యడం స్టార్ట్ అయింది. అందుకే విమెన్ పీరియడ్స్ అంటే డర్టీ అని చెప్పడం. అందుకే విమెన్ కెనాట్ బి హైయెస్ట్ ప్రీస్ట్ అవ్వలేరు. ఏ రిలీజియన్లో చూడండి, చర్చ్లో కానీ ప్రీస్టెస్ అవ్వలేదు, గుడిలో ప్రీస్ట్ అవ్వలేదు. ఎనీ రిలీజియన్ విమెన్ ఆర్ ట్రీటెడ్ డర్టీ. పీరియడ్స్ ఉంటే గుడికి వెళ్ళకూడదు. ఇలాంటి కాన్సెప్ట్లన్నీ తీసుకొచ్చారు. అంటే విమెన్ మ్యాన్ కంటే వీకర్ చూపించడానికి దిస్ ఇస్ అ స్ట్రాటజీ. బికాస్ విమెన్ దగ్గర పవర్ ఉంది. మీరు చూడండి, ఎనీ క్లాస్లో ఎక్కువ మెన్ కంటే విమెన్ కనిపిస్తారు స్పిరిచువల్ క్లాసెస్లో. ఎందుకు? సో మెల్లిమెల్లిగా విమెన్కి చెప్పడం జరిగింది, నువ్వు మెన్ కంటే తక్కువ, నీకు పీరియడ్ ఉంటే నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు డర్టీ, నేను టచ్ చేయకూడదు, ఎవరు ముట్టుకోకూడదు, ఇట్లాంటివన్నీ చెప్పడం జరిగింది. బికేమ్ పేట్రియార్కల్. అండ్ అఫ్ కోర్స్ నా ఆ డివైన్ మళ్ళీ ఫెమినిన్ అనే ఆ ఎనర్జీస్ మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి టు రిమెంబర్ హూ విమెన్ ఆర్. ఎప్పుడైతే ఒక విమెన్ ప్రెగ్నెంట్ అవుతుందో షీ బికమ్స్ వెరీ సైకిక్. విమెన్కి తెలిసిపోతుంది అబ్బాయా అమ్మాయా ఇట్లాంటివన్నీ. ఎలా? బికాజ్ ఆఫ్ వెరీ వెరీ హైలీ ఇంట్యూటివ్ యాక్టివేషన్, ప్రకృతి విమెన్ అంటే. సో అనునాకి వచ్చారు. దే ఆర్ జాయింట్స్ అనమాట. ఇప్పుడు ఈజిప్షియన్కి వెళ్తే స్క్రిప్చర్స్ కూడా ఉంటాయి, జాయింట్స్ అండ్ మనుషులు. సో దే ఆర్ బిగ్ పీపుల్, 7 foot పీపుల్. దెన్ కేమ్ డిఫరెంట్ రేసెస్. ఇదొక రేస్, గ్రేస్. డార్కర్ ఎంటిటీస్ ఉన్నాయి, గుడ్ ఎంటిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లియేడియన్స్. దే ఆర్ ద బిల్డర్స్. అన్ని దగ్గర వెళ్ళి ఇప్పుడు పిరమిడ్స్ కట్టిన బిల్డర్స్ ప్లియేడియన్స్ అని చెప్తారు. ప్లియేడియన్స్ డిఫరెంట్ రేసెస్. మటియాస్ డి స్టెఫానో అనే ఒక కొలంబియన్ మాస్టర్. ఒకసారి ఇండియాకి తీసుకెళ్ళి రావాలని నా కోరిక, ఆయన్ని మన పిరమిడ్స్ చూపించాలని, అది నా కోరిక. వస్తాడు ఒకరోజు మటియాస్ డి స్టెఫానో. తను ఒక షో చేశాడు, ఇనిషియేషన్ అని. దాంట్లో తన పాస్ట్ లైఫ్స్ గురించి అన్నీ చెప్పాడు. తను ఎలా పిరమిడ్స్ ఎలా మొదలెట్టాయి ఇవన్నీ. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్లియేడియన్స్, ఆర్చూరియన్స్, వీళ్ళందరూ కలిసి పిరమిడ్స్ కట్టారు అని. ఆ ఇన్ఫర్మేషన్ మన ఎర్త్ ప్లానెట్ మీదే కాదు, వేరే ప్లానెట్స్లో కూడా. సో ఇలాంటి డిఫరెంట్. అండ్ బై ద వే ఇవన్నీ పుష్పక విమానాలు, ట్రావెలింగ్ అనమాట. దే కెన్ ట్రావెల్ త్రూ పోర్టల్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది. ఇవన్నీ డిఫరెంట్ బీయింగ్స్. ఇవన్నిటి గురించి చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు గో త్రూ అనదర్ వర్క్షాప్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద పిక్చర్స్. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే హీలింగ్ ఎలా జరుగుతుంది, అగైన్ బీయింగ్ విత్ ద ట్రూత్. థ్రోట్ చక్ర ఎలా యాక్టివేట్ చేయాలి, ఏ క్రిస్టల్ కాదు. ఎప్పుడైతే మనం సత్యం మాట్లాడతామో థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ద అదర్ వే రౌండ్. అయ్యో నాకు ఇది బ్లాక్ ఉంది, ఎలా, ఏది కాదు. ఫస్ట్ ఎప్పుడైతే సర్వీస్లో ఉండి సత్యం మాట్లాడుతూ, అందుకే PSSM అంటే అంత ఇష్టం. అందుకే నేను పిరమిడ్ మాస్టర్ అంటాను. ఐ యామ్ అ పిరమిడ్ మాస్టర్ బికాస్ దిస్ ద హైయెస్ట్ ట్రూత్. ఇంకేం చేయక్కర్లే మనం. ఈ ట్రూత్లో ఉంటూ సత్యం మాట్లాడుతూ, సర్వీస్ చేస్తూ, ధ్యానం చెప్తూ, దిస్ ఇస్ ద హైయెస్ట్. మిగతావన్నీ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను సత్యం మాట్లాడకుండా క్రిస్టల్స్ పెట్టుకుంటే ఏమి పని రాదు. సో ఇవన్నీ టూల్స్, బట్ నాట్ ద ట్రూత్. ట్రూత్ ఈజ్ యూ. యూ ఆర్ ద ట్రూత్. యూ ఆర్ గాడ్. యూ ఆర్ లైట్. యూ ఆర్ లవ్. దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇవాళ దీంతో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్. అండ్ రేపు టుమారో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఈ వన్నెస్, ఈ గ్రూప్ కాన్షియస్నెస్. అండ్ ఎనీ డౌట్స్, జస్ట్ సెట్ విత్ ఇట్, ఆన్సర్స్ మీకే వస్తాయి. రామ్తా, ద వైట్ బుక్, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, ఇమ్మోర్టల్ సోల్, ఇట్లాంటి బుక్స్ అన్ని చదివితే ఇవన్నీ లా ఆఫ్ వన్ క్లారిటీగా వస్తుంది. ఓకే, ఆల్ రైట్. ఎస్ శ్రీనివాసరావు గారు, మేము లాస్ట్ విల్ టాక్ అండ్ టుమారో విల్ కనెక్ట్. ఓ ఎస్, విజయలక్ష్మి కూడా విల్ టాక్ టు బోత్. ఎస్ ఇందు, యూ కెన్ ఇన్వైట్. అక్క ఇప్పుడే ఇన్వైట్ చేయమంటున్నారా? ఎస్ చెప్పండి శ్రీనివాసరావు ఓకే. గారు. శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ అయ్యింది. మాట్లాడండి. మేడం, నేను చెప్పేది ఏంటంటే నాకు చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే చెప్పండి. నేను బండి మీద వెళ్తున్నాను అనుకోండి, నేను బండి స్టార్ట్ చేస్తే ఎవరో వచ్చి నా పక్కన నా వెనక కూర్చున్నట్టు ఉంటుంది. నాకు స్పర్శ ఉంటుంది. ఎవరో వెనక బండి ఒక టైంలో బండి ఆపి చూసిన రోజులు ఉన్నాయి, ఎవరో అని చెప్పేసి. ఎప్పుడు నా వెనక వస్తూ ఉంటారు, ఎవరో తెలియదు. ఎవరని అడిగితే దిగిపోతారు, మళ్ళా వస్తారు, మళ్ళా కూర్చుంటారు. ఇది నా భ్రమ అంటారా లేకపోతే ఏమంటారు? అది ఇంకా బ్రహ్మ అనుకుంటున్నారా? అంటే మళ్ళీ ఇంకో 21 days జాయిన్ అవ్వాలి మీరు. ఎవరో సమాధానం చెప్పట్లేదు, ఎవరని అడిగినా కూడా. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు వెంటనే పంపియండి ఈయనకి రీఇన్వెంట్ 2కి జాయిన్ అవ్వండి. ఇంకో 21 days నాతో ఉండాలి, అప్పుడు అన్నీ అర్థమవుతాయి. మీరే ఆన్సర్ చెప్తారు నాకు. ఓకే ఓకే, నేను చెప్పాను, మీరే ఆన్సర్ చెప్తారు నెక్స్ట్ 21 days తర్వాత. చిన్న మాట మేడం, దయచేసి ఎవరిని కూడా పాస్ట్ లైఫ్ చూడొద్దు అని నేను నా సజెషన్ మేడం. ఎందుకంటే పాస్ట్ లైఫ్ చూడద్దు అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎందుకు చూడద్దు? కనిపిస్తే నాకు కనిపిస్తుంది ధ్యానంలో, ఎందుకు చూడద్దు? నేను చూడద్దు అని చెప్పనా? అది మేడం, నాకు ఎందుకు అంటే ఒకసారి ఆనంద్ ప్రసాద్ గారు ఒకసారి గణపతి నవరాత్రులు 7 days సప్తాహం అని పెట్టారు మేడం. పెట్టినప్పుడు ఆ రోజు 7 days క్లాసులో అయిపోయింది. 7 races మన మీద వస్తాయి ఈ రోజు అని చెప్పేసి ఒక క్లాస్ ఆ రోజు మెడిటేషన్ చేపించారు. ఎవరికైతే సన్ రైజెస్ మీ దగ్గరికి వచ్చి మీ మీద పడతాయో వాళ్ళు నాకు చెప్పండి అని అన్నారు. అయితే నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఏమైందంటే ఆ సూర్యుడు దగ్గరికి వస్తూ తన వేడిని తగ్గించుకుంటూ నాకు అంత దూరంలో ఉండి ఆ రేసెస్ నా మీద పడిపోయి మళ్ళా సూర్యుడు యథాస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత 3 days నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది మేడం. ఫుల్ జ్వరం వచ్చేసిన తర్వాత నైట్ నిద్రలేదు. నైట్ 9కి స్టార్ట్ చేసి 70 mm ఒక పెద్ద పిక్చర్ లో నా సినిమాలు మొత్తం ఒకే స్క్రీన్ మీద ఒక 60-70 సినిమాలు చూపించినట్టుగా అన్ని రకాలుగా ఉన్నాయి మేడం. తెల్లారి ఉదయం 5 వరకు నేను ఇక గందరగోళం, నాకు ఈ ధ్యానం కూడా వద్దు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ సౌండ్ అవి అన్నీ వినబడుతున్నాయి. అంతా ఒక్కొక్కరిని చంపుకోవడం, పొడవటం, అన్ని ఎన్నో రకరకాలైనటువంటి అన్ని వినపడ్డాయి మేడం. ఉదయం 5:30కి అప్పుడు నిద్రపోయాను మేడం. అందుకని ఆ ఉద్దేశంతో నేను అన్నాను అంతే, వేరే కాదు. ఓకే, సో యా, మీకు ఆ సినిమాలు కనిపించాయంటే విజన్స్ వచ్చాయి. ఐ టెల్ యూ వన్ థింగ్ శ్రీనివాసరావు గారు, మనము ఏది వద్దు కాదు, అన్నీ వినాలి, అన్నీ చూడాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు మీ దగ్గర నేను వచ్చి నేను మీకు పాస్ట్ లైఫ్ చేద్దాము అన్నాను అనుకోండి, ఓకే, ఇట్స్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్. దాని మీద నెగిటివ్ బయాస్ వద్దు, పాజిటివ్ వద్దు, ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఓకే చేద్దాం. వద్దు నేను ధ్యానమే చేయాలి, నేను ధ్యానంతో ధ్యానం చేస్తాం, బట్ వీ డోంట్ వాంట్ హ్యావ్ టు రిజెక్ట్ ఎవ్రీథింగ్. డోంట్ రిజెక్ట్ ఎనీథింగ్. ఎస్, ఓకే చేద్దాం, ఎక్స్పెరిమెంట్. మనం అది చేయాల్సిన, దారి పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అనిపించింది మీకు కూడా వస్తే మీకు వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఐ లైక్ ఎక్స్పెరిమెంటింగ్. ఇప్పుడు నాకు రేపు శ్రీనివాసరావు వచ్చి అరే నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, ఐ వాంట్ టు డూ ఇట్ అండ్ షూర్ డూ ఇట్. ఎందుకు వద్దనాలి? వాట్ ఈస్ ద ప్రాబ్లం?
There's no problem. Okay? ఓకే థ్యాంక్ యూ మేడం. Thank you. Yes, Vijay Lakshmi. నిన్న they raised a hand కదా? అవును Vijay అక్క. Lakshmi. విజయలక్ష్మి గారు లేరు. Okay. వచ్చారు Alright. వచ్చారక్క. ఒక్క నిమిషం వచ్చారక్క. నమస్తే మేడం గారు. Yes, madam. చెప్పండి. మేడం నేను తిరుపతి విజయలక్ష్మి. మా మమ్మీ డాడీ ఫ్రీడమ్ ఫైటర్స్ గా వర్క్ చేశారు. అత్రి సార్ దగ్గర నేను చాలా సేవతత్వం నేర్చుకున్నాను. నాకు సేవ చేయడం చాలా ఇష్టము. నేను మీతో చాలా సార్లు కలిసి ఉన్నాను. మీరు కూడా మాతో చాలా వర్క్ లో చెప్పినప్పుడు పాటించుకుంటూ వెళ్ళేదాన్ని. నేను ప్లైడియన్ గ్రహానికి చెందిన దాన్ని. స్త్రీలలో ఉన్న స్త్రీ శక్తిని మేల్కొల్పడానికి, మరియు స్త్రీ శక్తి అంటే ఏదో కాదు, మనలో ఉన్న ఆత్మస్థైర్యం, ఓర్పు, వీటిని ఎలా తెలియచేయాలి, ప్రేమతత్వంతో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనడానికి వచ్చాను. ఇవి నేను క్లాసులు చెప్తున్నప్పుడు చాలా విషయాలు అంటే మన PSSM లో ఉన్న ఆల్మోస్ట్ వర్క్ షాప్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను. సేవలో ఉంటాను అంతే మేడం. కాకపోతే నాకు మెడిటేషన్ లో బాగా బ్యాక్ సైడ్ ఇలా కదులుతుంటాను. గ్రూప్ మెడిటేషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏదో వాళ్ళ ఇదిగా అంటుంటారు. నాకు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. తల ఊగుతోందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? తల లోపల ఇలా కొట్టినట్లు బాగా తెలుస్తుంది నాకు. అంటే ఇలా వైబ్రేషన్ అవ్వడం, అంటే కుండలి యాక్టివేషన్ అయితే పత్రి సారు ఫస్ట్ నాకు మెడిటేషన్ వచ్చిన సెకండ్ డే ఇక్కడ ఏదో పంపించారు మేడం. ఆ రోజు నాకు కుండలిని అంటే రైట్ సైడ్ మొత్తం బాడీ కింద మూలాధారం దగ్గర ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు, ఇంత పొడవు కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. అంటే నాకు ఆ రోజు మెడిటేషన్ అంటే ఏం తెలీదు, పత్రి సార్ ఎవరు ఏంటి తెలీదు. అంటే ఆ మ్యాగజైన్ ఒక 4 months తర్వాత వచ్చింది, బ్లూ కలర్ ప్రింట్ అవుట్ మీద 2016 లో. అప్పటి నుంచి నాకు ఈ వైబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి, కాకపోతే ఇంత హెవీగా ఉండేది కాదు. ఆ రోజు నాకు అది కుండలి యాక్టివేషన్ అని తెలియదు, అక్కడితో ఆగిపోయాను, భయపడి లేచేసాను. అది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అందుకని. ఎస్ మేడం, మీరు మీ నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఛానలింగ్. మీరు ఛానలింగ్ మొదలెడతారు ఇంకా. సో మీకు మెసేజెస్ వస్తాయి, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తాయి. ఈ ట్రాన్స్మిషన్స్ స్టార్ట్ అవుతుంది, మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ప్రాబబ్లీ మీకు అది తెలుసు స్టార్ట్ అయిందని. సో యూ విల్ బీ గైడింగ్, యూ విల్ బీ గైడింగ్ ద మూమెంట్. సో మీ మెసేజెస్ డెఫినెట్గా షేర్ చేయండి టు మీ పర్సనలీ. ఐ వుడ్ లవ్ టు హియర్. సో ఏది నో క్వశ్చన్స్, నో డౌట్స్, మీరు జస్ట్ గో హెడ్ అంతే. థ్యాంక్ యూ మేడం. I'll be waiting. మీ మెసేజెస్కి I'll be waiting to see. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, మీరు రావాలి, మీరు బెంగళూరుకి రండి. యూ విల్ మీట్ లివియా దేవి. తను 9D ఆర్క్చూరియన్ ట్రాన్స్మిషన్స్ చేస్తుంది. యు ఆర్ ఫ్రెండ్స్ విత్ హర్. యూ హ్యావ్ వర్క్డ్ విత్ హర్ ముందర. యూ కనెక్ట్ విత్ హర్. ఓకే, యూ కమ్. మీరు రండి, యూ విల్ మీట్ హర్ అండ్ యూ విల్ వర్క్ విత్ హర్. ఓకే. అదే నేను కొన్ని వర్క్స్ ఆగిపోయినప్పుడు ఎందుకో తెలియదు, చాలా పిరమిడ్స్ కడుతున్నప్పుడు అక్కడ ఎవరు వెళ్లకుండా వర్క్ స్టాప్ అయినప్పుడు అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళడము, 9 days 11 days అక్కడ వెల్డింగ్ వర్క్ ఆ పిల్లలు చేయలేకపోతే అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ చేసి పెట్టాలి, ఇలా గోవిందా పిరమిడ్, బెంగళూరు చాలా చోట్లకి వెళ్ళి వర్క్ చేశాను మేడం. మన సదానంద యోగి గారి దగ్గర అయితే ఫుల్ డస్ట్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పత్రి సార్ నా చేత్తో భోజనం చేస్తారా లేదా అని నాలో నేను అనుకున్నాను, కానీ సారు టీ అడిగి మరీ తీస్తున్నారు. నాకు అది అంటే సార్ ప్రతి నిమిషం నాతో యాస్ట్రల్ గా కనెక్ట్ అవుతున్నారు. చాలా సార్తో నేను కలిసి ఉన్నాను. అవంతా నాకు చాలా ఆనందం అనిపించిందండి. నాకు మీ కుటుంబం ద్వారా
నన్ను నేను తెలుసుకోగలిగాను. ప్రతి ఒక్క విషయంలో నాకు ఆయన ఇప్పటికీ తోడున్నారు. నేను కూడా భూమాత కోసం చాలా ఫస్ట్ ఆయన కనెక్ట్ అయినప్పుడు భూమాత నాకు కనెక్ట్ అయ్యారు. చాలా విషయాలు చెప్పారు గానీ అజ్ఞానం ఉంటుంది కదండి. అందువల్ల నేను ఆ విషయాలన్నీ అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు చేద్దామంటే అవకాశం. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ Right? సో మచ్ యువర్ ఫ్యామిలీ. I love you too, madam. You are at the right place at the right time. Activations have started. మీకు తెలుసు what I'm saying. You know it. So you మీ లోపల ఉన్న questions, don't worry. You just go ahead. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. Thank you, ma'am. థ్యాంక్ యూ Okay. విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అక్క. Yes. So Indu, I have to go now. Masters, Repu, let's celebrate. We'll start with a nice dancing. So we'll select some songs, dancing, and my experiences share cheyandi. And by the way, I would love, okay, మీరు ఏం చేస్తారంటే నాకు you need to give me ఒక గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. ఏంటంటే ఫోన్ ఉంది కదా, ఫోన్ తీసుకొని హారిజాంటల్గా, ఇలా వర్టికల్గా కాదు, హారిజాంటల్గా పెట్టుకొని కెమెరాని చూస్తూ, ఇక్కడ చూడడం కాదు, కెమెరాని చూస్తూ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో దీని గురించి నాకు వీడియో చేసి పంపించాలి. ఓకే, సో దాట్ మనం వేరే వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్లో ఎంకరేజ్ చేయడానికి, జాయిన్ అవ్వడానికి. ఓకే, సో వాళ్ళు ఇలా ఆపర్చునిటీ మిస్ చేయకుండా జాయిన్ అవ్వడానికి. సో డెఫినెట్గా నాకు రికార్డ్ చేసి పంపియండి. అండ్ బై ద వే, నేను ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్ క్లాస్లో, నార్మల్గా పొద్దున్నే లేవగానే యూనో ఆఫ్టర్ 1 hour ఐ చెక్ మై ఫోన్. అండ్ వెన్ ఐ చెక్ మై ఫోన్, నోటిఫికేషన్స్ వస్తాయి కదా వాట్సాప్లో. ఆ నోటిఫికేషన్స్లో నాకు ఎలాంటి వస్తాయంటే, మాస్టర్స్ నేను ఒక 100 గ్రూప్స్లో ఉండుంటానేమో, వాట్సాప్ గ్రూప్స్లో. మెడిటేషన్ స్టార్టెడ్ జాయిన్, మెడిటేషన్ స్టార్టెడ్ జాయిన్, మెడిటేషన్ స్టార్టెడ్ జాయిన్. ఇలా నా నోటిఫికేషన్స్ అన్నీ ధ్యానం స్టార్ట్ అయింది, జాయిన్ అవ్వండి. అది పొద్దునే లేచి చూస్తుంటే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, ప్రతి చోట ధ్యానం జరుగుతోంది, అందరూ జాయిన్ అవ్వండి అని. దట్ ఈస్ సచ్ ఎవ్రీడే మార్నింగ్ నా నోటిఫికేషన్స్ అది, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి, ధ్యానం మొదలైంది. సో ఇట్స్ సచ్ ఇది ఐఎమ్ ఇన్ సచ్ హ్యాపీ మోడ్. ఇలా పొద్దున్న లేవగానే ఇంత ధ్యానం జరుగుతోంది, ఇంత మనం అనుకుంటాం ఇంత లోకంలో వార్ ఉంది, అది ఉంది, కానీ సేమ్ టైం అంత లైట్ కూడా ఉంది. మన అందరం ఆ లైట్ వర్కర్స్ కూడా చాలా జరుగుతోంది. సో లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్. డ్రామా, గాసిప్, టాక్సిసిటీ మీద వద్దు మనకి. we just do our work, ముందుకెళ్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ సీ యూ టుమారో. ఆల్ రైట్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అక్క. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే కనుక ద నెక్స్ట్ లెవెల్లో ఉన్నింది ఆ క్లాస్ అనేది కదా. ఈ 21 days గా మనం ఏదైతే చేసామో జర్నీ అక్కతో, ఈ రోజు మనకి ఇంకా క్లియర్ కట్ గా అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ లెవెల్ అంటే ద నెక్స్ట్ లెవెల్లో ఉన్నింది అక్క క్లాస్ అయితే. సో చాలా నీట్ గా క్లియర్ గా అర్థం అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్. మరి రేపు అందరం కూడా ఆ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేద్దాం. మరి ఏమంటారు? థ్యాంక్ యూ. అంతవరకు అందరికి కూడా బై బై, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటి, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి నా కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను. అదేవిధంగా బ్యాచ్ 2 రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇచ్చాను. సో మీరు యూట్యూబ్ లో చూస్తున్న వారు నెక్స్ట్ బ్యాచ్ కి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.